Everyone show your 10 fingers. Yeah. Yeah. Go with the gallery. Yeah. So 10 fingers చూపిస్తున్నారు కదా, రైట్? సో ఈ 10 ఫింగర్స్ లో జస్ట్ కౌంట్ ఫ్రమ్ దిస్ ఎండ్ టు దిస్ ఎండ్. ఈ ఎండ్ నుంచి ఎండ్ వరకు ఒకసారి కౌంట్ చేయండి. రైట్ నౌ నేమింగ్ ద ఫింగర్ అండ్ కౌంట్. అంటే ఆ ఫింగర్, స్మాల్ ఫింగర్, లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఇలా అనుకుంటూ ఉంటాం కదా. చిటికెన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు, ఇలా అనుకుంటూ కౌంట్ చేయండి. నౌ యాక్సెప్ట్ దట్ ఈ 10 ఫింగర్స్ మీవి అండ్ ఇమాజిన్ ద రిజల్ట్ ఆర్ ఈ 10 ఫింగర్స్ మీకు ఎలాంటి సాయం చేశాయో ఒకసారి గుర్తు తెచ్చుకొని రీకాల్ దట్ హౌ దిస్ 10 ఫింగర్స్ హెల్ప్ యూ అ లాట్ అండ్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ కౌంట్ చేయండి. ఇప్పుడు ఈ 10 ఫింగర్స్ తోటి చిన్నప్పుడు ఏమన్నా కథలు చెప్పుకున్నావా? ఆ కథ గుర్తు తెచ్చుకోండి, ఒక కథ ఏదైనా సరే. అంటే చిన్నోడు అంటాడు, అన్న అన్న ఆకలేస్తుంది. 4గో వాడు అంటాడు, తినేసిపోదాం కడుపు నిండా అని. 3వ వాడు అంటాడు, కడుపు నిండా తిన్నాక ఎవరు కడతారు అంటాడు. 4గో వాడు అంటాడు, తినరా ముందు తినంటాడు. పెద్దోడు అంటాడంట, తిని వెళ్ళిపోదాం అంటాడంట. సో ఇట్లా కొన్ని కథలు మన ఫింగర్స్ కి సంబంధించి ఫింగర్స్ చూపిస్తూ మనం కథలు చెప్తూ ఉంటాం కదా. మీ చిన్నప్పటి నుంచి మీరు తెలుసుకున్న కథలు ఏవైతే ఉన్నాయో గుర్తు తెచ్చుకో. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ పీపుల్, ఈ 4 సందర్భాల్లో మీకు బాగా ఈజీగా అనిపించింది, మీకు బాగా నచ్చింది ఏంటి? ఏది కంఫర్టబుల్ గా అనిపించింది, ఏది ఈజీగా అనిపించింది? ఫస్ట్ వన్ జస్ట్ మామూలుగా అలా కౌంట్ చేస్తే బాగా అనిపించింది. అది కాకుండా ఇంకెవరికన్నా 4th వన్ కంఫర్టబుల్ గా అనిపించిందా? యా, వెంకట సురేంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సురేంద్ర గారు ప్లీజ్ కమ్ అవుట్ టు ద వీడియో అండి. యా, గుడ్ ఈవినింగ్ అండి. యా మేడం, మనం ఇక్కడ చూపించింది ఏం చేస్తుంది చెప్తుంటే బాగా మనకు గుర్తొస్తుంది మేడం, మనం ఏం చేసినా ఏ విధంగా. ఈ ఫింగర్స్ మీకు ఎలా హెల్ప్ చేశాయి అని అనుకున్నప్పుడు మీకు బాగా అనిపించింది. వెరీ గుడ్. యా, ఇంకా ఫస్ట్ మామూలుగా కౌంట్ చేశాను జనరల్ గా, అది అండ్ అది ఎలా సహాయం చేశాయో గుర్తు తెచ్చుకుంటే ఒకటి అనిపించింది. ఇంకా 2 చెప్పాను కదా, ఏంటది? వాటిని గుర్తిస్తూ రికగ్నైజ్ చేస్తూ చేయమన్నాను. ఇంకొకటి, ఈ ఫింగర్స్ కి సంబంధించిన కథలు ఏమన్నా మీరు నేర్చుకొని ఉంటే వాటిని రీకాల్ చేసుకుంటూ చెప్పమన్నాను. అలా అక్కడ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందా ఆ రెండిట్లో? యా, వసుధా భాస్కర్ గారు, యు నోడ్ యువర్ హెడ్ ప్లీజ్. యా, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్రెస్ మా. ఎస్ మేడం, చిన్నప్పుడు చెప్పారు కదా, ఇది అమ్మ బువ్వ, ఇది ఇట్లా పెట్టి చెప్పించేవాళ్ళు అనమాట. ఇది నాన్న బువ్వ, ఇది చెల్లెలి బువ్వ, ఇది తమ్ముడు బువ్వ, ఇట్లా పిసికి పిసికి అన్ని కలిపి ముద్దలాగా గెలికి ఇట్లా నోట్లో పెట్టేవాళ్ళు అనమాట. లాస్ట్ ముద్ద అమ్మ ముద్ద అనే తినిపించేది గుర్తొచ్చింది. అమ్మ తినిపించేది, అది గుర్తొచ్చింది. యా, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వసుధ గారు. సో వాట్ డస్ దిస్ అసలు యాక్టివిటీ? ఈ ఫింగర్స్ మనం రోజు చూసుకుంటూ ఉంటాం, వీటిని రోజు వాడుతూ ఉంటాం. బట్ ఆ పర్టికులర్ సినారియోస్ ఇచ్చినప్పుడు, ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మనం ఒక్కొక్కళ్ళు ఒక్కో దగ్గర కనెక్ట్ అవుతాం, ఒక్కొక్కళ్ళు ఇంకో దగ్గర కంఫర్టబుల్ గా ఉంటాం. సేమ్ వే కంటెంట్ ప్రిపరేషన్ కూడా మనం ఏం చెప్పాము అనేది ఆడియన్స్ కి అనవసరం. ద వే యు కనెక్టెడ్ టు ద ఆడియన్ అండ్ సందర్భం వచ్చిన ప్రతిసారి మన కంటెంట్ ని అసోసియేషన్ చేసుకొని అది ఒక మెమరీ లాగా మిగలడం అనేది అప్రోప్రియేట్ కంటెంట్ ప్రిపరేషన్. ఈ రోజు చూస్తున్న వేళ్ళే అమ్మ ముద్ద నాన్న ముద్ద అన్నప్పుడు యూ కనెక్టెడ్ విత్ అన్ ఎమోషన్, రైట్? ఎమోషన్ కి కనెక్ట్ అయ్యారు. ఈ వేళ్ళు నీకు ఎలా సాయం చేశాయి అంటే యూ కనెక్టెడ్ విత్ ద మెమరీ
అండ్ గ్రాటిట్యూడ్ అనే ఒక ఫీలింగ్ మీలో వచ్చింది. నిజమే కదా! ఈ వేళ్ళు నావే అయినా ఎంత సాయం చేస్తున్నాయి గదా! అని. అంటే సేమ్ యాక్షన్ వెన్ ద కంటెంట్ వాస్ రిలేటెడ్ అప్రోప్రియేట్ టు ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ ద ఆడియన్స్. మనం అనుకుంటాం నేను చాలా ఫేమస్ కంటెంట్ తెచ్చాను. ఆటోబయోగ్రఫీస్ ని తెచ్చాను. లేకపోతే ఫేమస్ రీసెర్చ్ చెప్పాను అని. బట్ మనం 100 మందికి కంటెంట్ డెలివర్ చేసినప్పుడు, ఏదైనా సరే కంటెంట్ డెలివరీ ఇన్ ద సెన్స్ సెషన్ డెలివర్ చేసినప్పుడు ఇట్ రీచెస్ అందరికి ఒకలా రీచ్ అవ్వదు. ఒక్కొక్కళ్ళకి ఇన్ఫర్మేషన్ లాగా రీచ్ అవుతది. ఒక్కొక్కళ్ళకి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకున్న డౌట్స్ కి ఆన్సర్స్ లాగా అనాన్సర్డ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి మన కంటెంట్ నుంచి. అండ్ కొంతమందికి ఈ కంటెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ నాలెడ్జ్ కి మనం ఇచ్చే కన్ఫర్మేషన్ అవుతుంది. So this is what happened with the content. Though content preparation has a very less priority when it comes to the communication, communication లో ఏమవుతుందంటే కంటెంట్ హ్యాస్ వెరీ లో వెయిటేజ్, 7% మాత్రమే ఉంటుంది. అందుకే కంటెంట్ ప్రిపరేషన్ కి ముందు మీకు బాడీ లాంగ్వేజ్ క్లాస్ పెడతారు. బాడీ లాంగ్వేజ్ హ్యాస్ ఎ హై వెయిటేజ్ ఆఫ్ 55%. అంటే మన మాటల ద్వారా కాకుండా మన బాడీ లాంగ్వేజ్ తోటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళకి అర్థవంతంగా ఇవ్వగలుగుతాం. బట్ మనిషి భాష వచ్చాక, ఆ భాషకు ఒక స్క్రిప్ట్ వచ్చాక, ఆ భాషకి ఒక గళం చేరిన తర్వాత దాని అర్థం, అందం అది వేరే, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో దానికి ఇమోషన్ యాడ్ చేసిన, దానికి మన ఎక్స్పీరియన్స్, మన అనుభవం యాడ్ చేసిన, లేకపోతే మనకున్న విజ్ఞానం యాడ్ చేసిన, మనకున్న నైపుణ్యం దాంతో కలిపినప్పుడు అది ఆడియన్ మనసులో అలా నిలబడిపోతుంది. మన పేరు మర్చిపోవచ్చు. మన కంటెంట్లో పదాలు విన్నప్పుడల్లా, ఇది నేను ఒక సెషన్లో విన్నాను, అక్కడ సార్ ఇలా చెప్పారు, ఆ మేడం ఇలా చెప్పారు అనుకుంటారు. సో దట్ ఈస్ వాట్ లీవింగ్ యువర్ ఇంపాక్ట్ ఆఫ్టర్ యువర్ సెషన్ ఈస్ ప్రిపేరింగ్ ద ప్రాపర్ కంటెంట్. ప్రాపర్ అనేది ఎందుకు అంటున్నాము అంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ చాయిస్ ఆఫ్ వర్డ్స్. సో టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ మోర్ అబౌట్ ద కంటెంట్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ యాక్టివ్లీ. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ ద డైరెక్టర్ వాంట్ టు కన్వే త్రూ దట్ వీడియో. బట్ కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పే యువర్ అటెన్షన్. Is it displaying అండి? यहाँ बारिश में बारिश होती है. వినపడుతోందా? యా. चेरापुंजी यहाँ बारिश में बारिश होती है. మేడం ఆడియో ఉంది, వీడియో we see only your browser screen. I didn't get you అండి. వీడియో లేదండి, లైక్ we see ఎక్స్ప్లోరర్ చూస్తున్నాము, వీడియో కనిపించలేదు. ఓకే ఓకే, ఐ విల్ షో యూ. ఇప్పుడు యా ఓకే yes యా మ్యామ్ స్టార్టింగ్ నుంచి పెట్టండి. యా चेरापुंजी यहाँ बारिश में बारिश होती है. सर्दी में भी बारिश होती, गर्मी में भी बारिश होती, और दिवाली में भी बारिश होती. चेरापुंजी का दिवाली देखने लायक है. मुश्किल है, बहुत फन है. Irong baharu kom sahataru baburom gajing lek mentas ngeltenang konyagi bangin syad abadan kajing ya lek men. Irong baharu kom sahataru baburom gajing lek mentas ngeltenang konyagi bangin syad abadan kajing ya lek men. La pasora, una pasora, una pasora, कभी कभी बारिश जीता, कभी हम. una pasora,
बारिश बहुत ट्राई किया पर एक चीज छीन नहीं पाए फैमिली टाइम యా ఈ వీడియోలో ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు? ఇట్స్ ఆన్సర్ ఈజ్ ఓపెన్ అండి. ఎనీ ఆన్సర్ ఈజ్ ఇన్వైటబుల్. ఇక్కడ జస్ట్ ఐ వాంటెడ్ టు నో యువర్ ఆన్సర్స్. ఒక పర్టికులర్ గా ఆన్సర్ లేదు. ఎవ్రీ ఆన్సర్ ఈజ్ ఇన్వైటబుల్. ప్రతి ఆన్సర్ రైటే. సో దోస్ వాంట్ టు గివ్ యువర్ ఆన్సర్స్ ప్లీజ్ వర్చువల్లీ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ ద అన్మ్యూట్ ఆప్షన్ అండ్ యూ కెన్ గివ్ యువర్ ఒపీనియన్. యా వసుధా గారు. యా మ్యామ్ ఇక్కడ వచ్చి ఒక దీవాళి ఫెస్టివల్ జరుగుతుంది. సో అందరు ఎక్స్పెక్టేషన్ చేస్తాం అన్నమాట. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు బర్స్ట్ చేయాలా, సో టపాకాయలు పేయాలా, ఏదైనా కూడా దీపావళి అంటే ఫెస్టివల్ కలర్ఫుల్ అన్నమాట. సో అందరు ఎక్స్పెక్టేషన్స్ తో అక్కడికి వచ్చారనమాట, అటెన్షన్ మోడ్ తో చెయ్యాలని. కానీ యూనివర్స్ అనేది సహకరించలా, వర్షం పడుతుంది. సో దాని వల్ల అందరు మూడ్ అవుట్ అయిపోతున్నారు. అంటే ఇది చేయలేకపోతున్నామే, మనం ఇది ఎంజాయ్ చేయలేకపోతున్నామే అనేసి. కానీ తర్వాత కూడా ఒక బర్న్ అయినా కూడా తనకి ఇంకొక మోటివేషన్ కు ఇంకొక యాక్టివిటీ పోవాలా. ఇప్పుడు అతను ఇన్విటేషన్స్ చేశాడు, తర్వాత దాన్ని డ్రా చేసి తీసుకెళ్లి ఇంకొకరికి గిఫ్ట్ గా ఇచ్చారు. సో ఎలా అయినా తనకి ఎతకపోయి చేర్చాలా, తన విషెస్ వచ్చి కన్వే చేయాలా, ఎమోషనల్లీ కన్వే చేయాలా అనేసి నాకు అర్థమైంది. Yeah, thank you, ma'am. That's a wonderful explanation. Thank you so much, Vasudha garu. And Venkateshwar garu. Venkata Surendra garu. Sorry. అదేంటో తిరుపతి అనగానే వెంకటేష్ అని వెళ్ళిపోతుంది. సారీ. థ్యాంక్ యూ మేడం. Yeah. మేడం అక్కడ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఆ చిన్న పిల్లలు చిన్న క్రాకర్ లాగా పెట్టుకొని అక్కడ వాళ్ళు ఆ సక్సెస్ గా కంప్లీట్ చేశారు. దానికి సొల్యూషన్ కనుక్కున్నారు. కానీ ఇంకొక అతను దాన్ని ఆకాశంలోకి వెళ్తుంది పటాసు, దాన్ని దాన్ని సక్సెస్ చేయడంలో ఫెయిల్యూర్ అయిపోయాడు. అక్కడ అతను డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. కానీ పిల్లలు కొంత ఎంజాయ్ చేశారు. అంటే మనం సక్సెస్ దాంట్లో కనుక్కునే వరకు వే ఆఫ్ థింకింగ్ బట్టి ఉంటుంది మేడం, అది ఏ విధంగా రీచ్ అవ్వాలనేది. యా వెరీ గుడ్. సక్సెస్ రీచ్ అవ్వడానికి వే ఆఫ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యా హరిత గారు. హరిత రోల్ నెంబర్ 5. ఎస్ టీచర్ చెప్పండి. యా వర్షం పడుతున్నా గానీ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేసి చూస్తున్నారు. పిల్లలైతే భూచక్రం తిరిగేటప్పుడు వచ్చి పైన కవర్ అనేది పెట్టుకున్నారు, వాటర్ దాని మీద పడకుండా ట్రై అనేది చేస్తున్నారు. వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ వేస్ లో ఎలాగా అనేది అని చెప్పి వాళ్ళు సక్సెస్ గా క్రాకర్స్ కాల్చడం అలాంటివి ఎలా చూడాలా అనేసి అని చెప్పి ట్రై చేస్తున్నారు. గొడుగు పెట్టుకొని కానీ ఆ భూచక్రం తిరిగేటప్పుడు ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని కానీ అలాగా ట్రై చేస్తున్నారు. సో ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ని డిఫరెంట్ వేలో ఫైండ్ అవుట్ చేశారు, ఆల్టర్నేటివ్స్ ఫైండ్ అవుట్ చేశారు. అండ్ కొన్నిటికి ఆల్టర్నేటివ్స్ ఉండవు అని కూడా చెప్పారు వెంకట సురేంద్ర గారు. అండ్ రమణ గారు ఇచ్చారు, సమస్యలు కలకాలం ఉంటే పరిష్కారం అన్వేషించాలి. యా దిస్ ఇస్ వాట్. yes ఝాన్సీ గారు, యూ వాంట్ టు సే సంథింగ్? ఎస్ మ్యామ్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అది చిరుపుంజి ఏరియా, ఆ ఏరియాలో ఎప్పుడు వర్షం ఉంటుంది, కంటిన్యూస్ గా రెయిన్ ఫాల్ ఉంటుంది ఏ సీజన్ అయినా కూడా. సో దివాళీ ఫెస్టివల్ అప్పుడు ఈ వర్షం వల్ల వాళ్ళు దివాళీ సెలబ్రేట్ అనేది చేసుకోలేకపోతున్నారు. బట్ అలా సిచ్యువేషన్ అలా ఉన్నా కూడా సో సెలబ్రేట్ చేసుకోవాలనే మోటివ్ తో వాళ్ళు ఏం చేయగలుగుతారో అవన్నీ చేస్తున్నారు అనమాట. సో ఒక సిచ్యువేషన్ ఇది ఇలానే ఉంది అన్నప్పుడు దాని నుంచి బయటపడేదానికి ఎటువంటి మార్గాలైనా మనం ప్రయత్నించవచ్చు అనేసి. సూపర్. ఇప్పుడు నేను ఫ్రీడమ్ ఇచ్చేసాను మీకు. మీకు ఏం అర్థమైందో చెప్పమన్నాను. ఎవ్రీ ఆన్సర్ ఈజ్ ఇన్వైటబుల్ అన్నాను. మీ ఒపీనియన్స్ చెప్పారు, రైట్? నెక్స్ట్ లిసన్ కేర్ఫుల్లీ మై క్వశ్చన్. దిస్ హ్యాస్ అ పర్టికులర్ ఆన్సర్. దీనికి ఒక స్పెసిఫిక్ ఆన్సర్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఫైనల్ మెసేజ్ యూ లవ్డ్ ఇన్ ద వీడియో? వీడియో మొత్తం చూసారు కదా, మీరు చెప్పింది మీ అండర్స్టాండింగ్. ఆయన చాలా చెప్పారు అందులో, రైట్? ఏం నచ్చింది మీకు? అందులో నచ్చిన ఒక పాయింట్ చెప్పండి. ఎమోషన్. ఎమోషన్, ఓకే.
ఇంకా ఇదే వీడియో నేను మీకు తెలుగు డబ్బింగ్ లో చెప్తే యూ వుడ్ హావ్ కమ్ అప్ విత్ ద కంటెంట్, నాకు ఇక్కడ ఈ పాయింట్ నచ్చింది, నాకు ఇక్కడ వర్డ్ నచ్చింది అని చెప్తారు. సో ఈ ఈ ఈ వీడియోని బ్రెయిన్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఈ వీడియో మీదే మన సెషన్ వెళ్ళిపోతుంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ వీడియో వాంట్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ దీన్ని కంప్లీట్ గా చూసే ప్రయత్నం చేయండి. ఈజ్ ఇట్ విజిబుల్ నౌ? యా, కంటిన్యూ ఇట్. छोटा मोटा मिर्चा खा के ऐसे नाचो, आजा छोरे आजा गोरे आजा छोरे छोटा 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 दिवाली हाउसफुल होनी चाहिए। దిస్ ఈస్ ఆల్ అబౌట్ నెట్ఫ్లిక్స్ అడ్వర్టైజ్మెంట్. నెట్ఫ్లిక్స్ మీకు ఏమి ఇస్తుందో చెప్పడం కోసం నెట్ఫ్లిక్స్ వాడు క్రియేట్ చేసుకున్న ఒక వీడియో. సో ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ వన్ ఈస్ లాంగ్వేజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్ ఈస్ కీన్ అబ్జర్వేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ ఈస్ మీ స్టేట్ ఆఫ్ మైండ్, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఆ వీడియో చూసారనేది చాలా ఇంపార్టెంట్, రైట్? ఎందుకంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ కనుక మనం ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ తోటి ఒకటి చూసినప్పుడు మనం ఆ ఎమోషన్కి సంబంధించిందే పర్సీవ్ చేసుకుంటాం, రైట్? యాక్చువల్గా ఆ వీడియో ఏంటంటే మనకి ఎన్ని కష్టాలున్నా దివాళీ అలానే సెలబ్రేట్ చేసుకోవాలని మనం అనుకున్నా, ఒక్కొక్కసారి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ చేసినా ఫ్యామిలీ టైం అనేది చేయలేం. కాబట్టి ఫ్యామిలీ టైం కావాలి అంటే నెట్ఫ్లిక్స్లో అందరూ కూర్చొని ఒక ప్రోగ్రామ్ చూడొచ్చు. ఆ నెట్ఫ్లిక్స్ ఎక్కడ వస్తుంది అంటే కరెంట్ పోయినా కూడా మీరు మొబైల్లో వాచ్ చేయొచ్చు. వీఆర్ ఆల్వేస్ ఆల్ ద వే అవైలబుల్ అని. కానీ ఆ వీడియో ఎలా స్టార్ట్ చేశాడు? చిరపుంజిలో వర్షాకాలం వర్షం పడుతుంది, చిరపుంజిలో చలికాలం వర్షం పడుతుంది, చిరపుంజిలో ఎండాకాలం వర్షం పడుతుంది, చిరపుంజిలో వర్షంలో కూడా వర్షం పడుతుంది. సో యూ అబ్జర్వ్ ద కంటెంట్ దే యూస్ టు కనెక్ట్. So this is what grabbing attention when you are opening your speech. Simple thing. So grabbing attention, you required a very creative content, a very creative approach. అంటే ఇది ఎందుకు చేస్తున్నారని మీకు తెలియకూడదు, అంటే మన ఆడియన్కి తెలియకూడదు. ఒకవేళ ఆడియన్ మీరు అనుకున్న కంటెంట్ని కనుక ఆడియన్ డీకోడ్ చేస్తే యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ అదర్ ఎక్స్ప్లెనేషన్ ఇది అని. So you need to have 4 to 5 opinions about that. Audience 4 crack చేసినా ఐదోది మీ దగ్గర ఉండాలి ఎమోషన్. అంటే టు సర్ప్రైజ్ యువర్ ఆడియన్, టు గ్రాబ్ యువర్ ఆడియన్ విదిన్ ద ఫస్ట్ 30 seconds ఆఫ్ ద టైం. ఇది థంబ్లైన్ గుర్తుపెట్టుకోండి. మొదటి 30 సెకండ్లోనే ఆడియన్ డిసైడ్ అయిపోతాడు మిమ్మల్ని వినాలా వినకూడదా అని, మనల్ని వినాలా వినకూడదా అని, మనల్ని. బికాస్ వీడియో చూడండి మీరు గూగుల్లో 5 seconds టైంలోనే మనం అది అడ్వర్టైజ్మెంట్ చూడాలా దాన్ని స్కిప్ చేయాలా అనే ఛాన్స్ ఉంటుంది 5 secondsలోనే. కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి అసలు స్కిప్ ఆప్షన్ వచ్చినా కూడా మనం అడ్వర్టైజ్మెంటే చూస్తూ ఉంటాం మన కంటెంట్ మధ్యలో. దట్ ఈస్ వేర్ ద ట్రూ కెపాసిటీ ఆఫ్ అ డైరెక్టర్ ఆర్ అ క్రియేటివ్ హెడ్ కమ్స్. సో మనలో ఎవరికైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకు డైరెక్టర్ గురించి మాట్లాడతాం when you are talking about the content అంటే కంటెంట్ రైటర్ ఇస్ ద డైరెక్టర్. కంటెంట్ రైటర్ ఇమాజిన్ చేసుకోవాలి, కంటెంట్ రైటర్ ప్రొజెక్ట్ చేసుకోవాలి, కంటెంట్ రైటర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, అన్ని విజువలైజేషన్లు అన్నీ చేసేసుకోవాలి. అన్నీ చేసుకున్నాక ఒక అవుట్పుట్ వచ్చిన తర్వాత హీ హ్యాస్ టు మూవ్ ఆన్. సో ఐ విల్ టెల్ యూ దాట్ మనకి రైటర్స్ ఉంటారు సినిమాల్లో. రైటర్ డైరెక్టర్ అయినప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. డైరెక్టర్ రైటర్స్ మీద ఆధారపడినప్పుడు ఆ రైటర్స్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ డైరెక్టర్ మళ్ళీ లైమ్ లైట్లోకి రాలేడు. వీ హ్యావ్ సీన్ సో మెనీ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. రైటర్స్ మీద ఆధారపడిన డైరెక్టర్లు రైటర్స్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ హవా అంతా కోల్పోయారు. అండ్ ద పర్సన్ హూ కెన్ రైట్, హూ కెన్ డైరెక్ట్, లైక్ పీపుల్ లైక్ త్రివిక్రమ్ శ్రీనివాస్, వీళ్ళందరూ ఏంటంటే ఆ కంటెంటే వాళ్ళ బలం. సో స్పీకర్ కూడా ఆ కంటెంటే బలం. దానికి సంబంధించి
సో ఈజ్ ఇట్ విజిబుల్ అండి? ఇస్ ఇట్ విజిబుల్ మా పీపీటీ? మ్యామ్ ఇంకా పీపీటీ ఓపెన్ కాదు మ్యామ్. No, ma'am. No, ma'am. ఓకే. నౌ Yes, ma'am. yeah. Welcome to the content preparation session. This is what ఏం చేయాలి? ఎనీ కంటెంట్ ప్రిపరేషన్ మీరు దేని గురించి రాయాలన్నా దీస్ ఆర్ ద 5 key questions, 6 key questions. తెలుగులో అయితే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎవరు. సో 6 questions ఏలో ఉంటాయి. బట్ ఇంగ్లీష్లో 5 W questions ఉంటాయి, 1 how క్వశ్చన్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే దిస్ ఇస్ ద కీ థింగ్. మీరు గమనిస్తే ఎవరైనా జర్నలిస్టులు ఉన్నా, న్యూస్ పేపర్ రీడ్ చేసే వాళ్ళు ఉన్నా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇదే ఫార్మాట్ వాడతారు ఒక న్యూస్ని ప్రజెంట్ చేసేటప్పుడు. వాట్, ఏం జరిగింది, ఎవరు దాంట్లో ఉన్నారు, ఎందుకు జరిగింది, వై, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది. సో ఇలా వాళ్ళ యొక్క ఫ్రేమింగ్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. యాక్చువల్గా దిస్ ప్యాటర్న్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రీవియస్ డేస్లో, చాలా రోజుల క్రితం ఇంటెలిజెన్స్ బ్యూరో కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది కదా, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్లో. వాళ్ళు ఈ ప్రొసీజర్ని వాడి వాళ్ళకి కావాల్సిన కేసుని క్రాక్ చేసుకునేవాళ్ళు. అండ్ ఇదే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మనకు కనిపిస్తుంది. సో కంటెంట్ మీకు ఏం తెలియదు. సో నవ్ ఐఎమ్ షోయింగ్ వన్ లైక్ ఈ వాచ్ చూపించాను మీకు, రైట్ దిస్ ఇస్ వాచ్. అబ్జర్వ్ దిస్ వాచ్ బేస్డ్ ఆన్ ద 6 questions. ఫ్రేమ్ ఏ కంటెంట్ ఎవరు చేయగలుగుతారు? అక్కడ క్వశ్చన్లు ఉన్నాయి. వాట్ ఈస్ దిస్, వై దిస్, ఫర్ హూమ్ దిస్, వేర్ టు యూస్, వెన్ టు యూస్, హౌ టు యూస్. సింపుల్. అంటే ఒక కొత్తది ఏదైనా అప్పటికప్పుడు మీరు మాట్లాడాలి. ఇంప్రాంప్టు స్పీచ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇంప్రాంప్టు స్పీచ్లో సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఈ ప్రిపరేషన్లోనే వెళ్తూ ఉంటారు. మినిమం 3 క్వశ్చన్లకి గనక మనం స్టేట్మెంట్లకి రాసుకోగలిగితే ఎంత కొత్తదైనా సరే, అసలు ఏమి అర్థం కాని ఒక దీన్నైనా సరే వాళ్ళు కంటెంట్ ప్రిపేర్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్స్, దిస్ ఇస్ చామంతి పువ్వు అనుకుందాం, రైట్? ఇది చామంతి పువ్వు, రైట్? వాట్ ఈస్ దిస్? ఇట్స్ అ చామంతి పువ్వు, రైట్? వై దిస్? చామంతి పువ్వు శరీరంలో వేడి తగ్గిస్తుంది అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది, పండగలకి శుభప్రదం. అండ్ వెరీ టు యూస్, పూజల్లో వాడతాం, ఆడవాళ్ళు పెట్టుకోవడానికి వాడతారు, అలంకరణలో వాడతారు. వెన్ టు యూస్, ఎప్పుడైనా వాడచ్చు. హౌ టు యూస్, మీరు సెంట్ లాగా వాడచ్చు, నీళ్ళల్లో వేసి డెకరేషన్ ఐటమ్ లాగా వాడచ్చు, దండలు గుచ్చి దండలు వేసుకో, దేవుడికి దండలు వేయచ్చు, అండ్ వీటిని ఎండబెట్టి పొడి చేసి తలకి పట్టించవచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు నేను చెప్పానని కాదు, ఈ ఫార్మాట్ వాడితే బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ యు ఆర్ ఏబుల్ టు ప్రిపేర్ ఎ కంటెంట్ యూజింగ్ ఎనీథింగ్. అసలు ఏది ఇచ్చినా చేసేస్తారు మీరు. మీకు ఇప్పుడు కుజగ్రహం అనే పేరు ఇస్తే రాసేస్తారు మీరు. ఈ 6 చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ ష్యూర్ హ్యావ్ అన్ ఐడియా. వాటికి ఆన్సర్స్ తెలిస్తే చాలు. సో ఫస్ట్ వన్ ఏంటి? థింక్. అదే మనం చేసాం. మీ చేతి వేళ్ళని ఉపయోగించి 4 రకాల టాస్క్లు ఇచ్చినప్పుడు మీరు మొదటిసారి చాలా నార్మల్గా చేశారు. రెండోసారి చేసినప్పుడు అవి మీకు ఎలా ఉపయోగపడాయంటే మీరు ఆలోచించడం మొదలుపెట్టారు. సో ఏదైనా సెషన్ డెలివరీ చేయాలన్నా, ఎక్కడైనా కంటెంట్ ప్రిపేర్ చేయాలన్నా, దేనికైనా మీరు కంటెంట్ ఇవ్వాలన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు మీరు ఆలోచించండి. మీకేం తెలుసు ఆ విషయం గురించి? ఫస్ట్ పుట్ ఇన్ఫర్మేషన్ వాట్ యు నో, అంతే. ఫస్ట్ రిసోర్స్ పర్సన్ ఎవరిక్కడ? మీరే. మనం ఏం చేస్తాం? ఓకే గూగుల్ అండ్ ఇప్పుడు చాట్ జీపీటీ. డోంట్ గో విత్ దాట్. ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఎందుకంటే ఇక్కడ క్రియేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఉన్నది అన్ని చోట్ల దొరకదు. గూగుల్లో ఉన్నది అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. చాట్ జీపీటీ ఫ్రీ రిసోర్సెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఒక దగ్గర కట్టగలిపి మీకు ఇచ్చేస్తుంది. బట్ థింక్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ నో అబౌట్ దట్ పర్టిక్యులర్ టాపిక్ ఆర్ ఎ కంటెంట్. థింక్, యూజ్ యువర్ ఓన్ మైండ్. ఏం చేయాలి? అలా చేయాలంటే ఈజీగా రాదు కదా. దట్ ఈస్ వై ఐ హ్యావ్ గివెన్ ఎ టెక్నిక్ ఆఫ్ 5W1H. అది మీకు బ్రెయిన్ స్ట్రామింగ్ ఇస్తుంది. 5W1H మనకి
సడన్ గా నేను మీకు దీని గురించి మాట్లాడండి అంటే మీకు ఐడియా రాదు. బట్ ఐ హావ్ గివెన్ అ హింట్. అది ఏదన్నా ఇవ్వండి. ఇప్పుడు ల్యాప్టాప్ చార్జర్ గురించి ఉంది. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ అ ల్యాప్టాప్ చార్జర్. వై దిస్? ల్యాప్టాప్ కి మనకి ఆహారం ఎలా ఎనర్జీ ఇస్తుందో ల్యాప్టాప్ కి ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు దీన్ని మనం ఛార్జింగ్ చేస్తాం. ఎప్పుడు వేర్ టు యూస్? ఎప్పుడు పవర్ తగ్గితే అప్పుడు వాడుతూ ఉంటాం. వెన్ టు యూస్? ఎస్, మన ఎఫెక్టివ్ గా మన ల్యాప్టాప్ పనిచేయాలనుకున్నప్పుడు 50% ఛార్జింగ్ అయిపోయినప్పుడే దీన్ని వాడుతూ ఉండాలి. లాస్ట్ డెడ్ అయ్యే వరకు ఉండకూడదు. హౌ టు యూస్? ప్రాపర్ గా లూజ్ కనెక్షన్ లేని ప్లగ్ లో పెట్టి ప్రాపర్ గా యూస్ చేయాలి. దట్స్ ఇట్. అంటే నేనేమంటానంటే మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, మనం ఎప్పుడైతే బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తామో, సేమ్ నేను మీకు టాస్క్ ఇచ్చి ఒకటే 3 పదాలు మీకు ఈ రోజు ఈ రూమ్ లో ఉన్న అందరికీ ఇచ్చి రేపు అసైన్మెంట్ చెయ్యమంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క క్రియేటివ్ కంటెంట్ వస్తది. ఎప్పుడు? మీరు ఆలోచించి రాసినప్పుడు. యువర్ మొబైల్ హ్యాస్ గూగుల్, అదర్స్ మొబైల్ హ్యాస్ గూగుల్, అదర్ మొబైల్ హ్యాస్ చాట్ జీపీటీ. బట్ వెన్ యూ థింక్, మనలాగా మనం మాత్రమే ఆలోచించగలం. గుర్తుపెట్టుకోండి, మనలాగా ఇంకొకళ్ళు మాట్లాడలేరు, మనలాగా ఇంకొకళ్ళు ఆలోచించలేరు. సో ప్లీజ్ బ్రెయిన్ స్ట్రామ్ అబౌట్ ద కంటెంట్. అనలైజ్ చేయండి. ఇప్పుడు నాకు ఈ కంటెంట్ వచ్చింది. ఈ కంటెంట్ ఇంటర్మీడియట్ పిల్లలకు పనికొస్తుందా? రైట్. ఒక కమ్యూనికేషన్ స్కిల్ అనే టాపిక్ తీసుకున్నారు. మీకు కమ్యూనికేషన్ అంటే ఏంటి మీరు పేపర్ మీద పెట్టారు, రాసుకున్నారు. మీ నాలెడ్జ్, మీరు రాసిన కంటెంట్, ద నోన్ బై యూ కంటెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఉంటుందా? డిగ్రీ పిల్లలకి అండర్స్టాండింగ్ లో ఉంటుందా? 10th స్టాండర్డ్ పిల్లలకు ఉంటుందా? లేకపోతే ఎంప్లాయీస్ కు ఉంటుందా? అనలైజ్ ఇట్. హౌ దిస్ కంటెంట్ ఈస్ హెల్ప్ఫుల్ టు అదర్స్. సింపుల్ అండి. ఏదో ఒక బిర్యానీ చేయడం వస్తే తర్వాత దాన్ని కాశ్మీరీ బిర్యానీ ఎలా చేస్తారు, తర్వాత ఇరానీ బిర్యానీ ఎలా చేస్తారు, అండ్ మనం బిర్యానీ అనుకొని పులావ్ని బిర్యానీ అని తింటాం కదా, అప్పుడు రియలైజ్ అవుతాం దిస్ ఇస్ పులావ్, దిస్ ఇస్ నాట్ బిర్యానీ అని. రైట్. సో దిస్ ఈస్ వాట్ ఫస్ట్ యు నో ద బేసిక్ థింగ్. బ్రెయిన్ స్ట్రామింగ్ అయిపోద్ది. ఆ బేసిక్ ఏ లెవెల్లో ఉంది, ఎంత కంటెంట్ మీరు వాడచ్చు. నౌ యు అనలైజ్ ఇట్. అనలైజ్ చేసిన తర్వాత నారో ద టాపిక్. నారో చేయకపోతే ఏమవుతుంది? ఇంత చాలా పెద్ద టాపిక్ ఉంటుంది. అది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్లో వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది, అండ్ అగైన్ దిస్ థింగ్ పారాలింగ్విస్టిక్ కమ్యూనికేషన్ ఉంటుంది. మీకు కమ్యూనికేషన్ స్కిల్ చెప్పమన్నారు. ఊరికే సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పండి రేపు మా కాలేజ్కి వచ్చి అన్నారు. సో యూ నీడ్ టు ఆస్క్, సార్ మీ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు ఏం చెప్పలేదు, జస్ట్ ఒక్కొక్కసారి వేగ్గా ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ మీ ఆడియన్స్ ఏజ్ గ్రూప్ ఏంటి, ఆ ఏజ్ గ్రూప్కి సంబంధించిన అప్రాప్రియేట్గా సూటబుల్ అండ్ రిలేటబుల్ కంటెంట్ కనుక మనం చెప్పగలిగితే అది ఉంటుందా, మీకేం తెలుసు అని మీరు రాసుకున్నాక దాన్ని అనలైజ్ చేశాక ఇప్పుడు నారో డౌన్ ద టాపిక్. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పాలా, వెర్బల్ కమ్యూనికేషన్ గురించి చెప్పాలా, పారాలింగ్విస్టిక్ గురించి చెప్పాలా? నారో డౌన్ అంటే వేగ్గా ఉన్న ఒక కంటెంట్ని డీలిమిట్ చేయడం. రైట్. నాకు సంతోషంగా ఉండడం అంటే చాలా ఇష్టం అండి అని చెప్తారు. దిస్ ఇస్ అ జనరలైజ్ స్టేట్మెంట్. సంతోషంగా ఉండడం అంటే చాలా ఇష్టం. రైట్. ఇది చాలా జనరలైజ్ స్టేట్మెంట్. తను మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎలా సంతోష పెట్టాలి అంటే దెన్ వీ నీడ్ టు నారో డౌన్ ద టాపిక్. మునలక్ష్మి గారు మీకు హ్యాపీగా ఉండడం అంటే ఇష్టం, ఎనర్జెటిక్ గా ఉండడం అంటే ఇష్టం, రైట్? వాట్ మేక్స్ యూ హ్యాపీ, వాట్ బ్రింగ్స్ ద ఎనర్జీ అని అడుగుతాం. ఆవిడేం చెప్తారు? నాకు ఎదుటి వాళ్ళకి సాయం చేసినప్పుడు సంతోషం వస్తుంది, ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి అన్న అవసరం కనిపించినప్పుడు ఎనర్జీ వస్తుంది అని చెప్తారు ఆవిడ. సో వాట్ ఈస్ ద నారో డౌన్ టాపిక్ ఆఫ్ దిస్? సర్వీస్ చేయడం అంతే. So now the importance of service, the impact of సర్వీస్ చేయడం ద్వారా, సేవా దృక్పథం ఉండడం ద్వారా మనకు వచ్చే లాభాలేంటి, సేవా దృక్పథం ఎందుకు ఉండాలి, సేవా దృక్పథం ఉన్నప్పుడు సొసైటీకి మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, మనం సోషల్ ఎథికల్ స్కిల్స్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, సేవా గుణము ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలు అని ఇచ్చినప్పుడు ఇలా మనం నారో డౌన్ చేసుకుంటాం. అసలు సేవా గుణం అని తెలిసినప్పుడు ఇంటర్మీడియట్. ఇప్పుడు నారో డౌన్ ఏం చేస్తాం? ఇంటర్మీడియట్ పిల్లలకి ఏ సేవా గుణం తెలుస్తుంది? వాళ్ళని వెళ్ళి మనం లెప్రసీ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎక్స్టర్నల్ వూండ్స్ ఉన్న కార్సినోమా పేషెంట్స్ కి పాలియేటివ్ కేర్ అంటే వాళ్ళకి సహాయం చేయమంటే వాళ్ళు చేస్తారా? చేయలేరు. వాళ్ళ ఏజ్కి
ఒక రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఏం చేయగలుగుతారని టాపిక్ని నారో డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ వి డన్, దట్ ఈస్ థింక్. గుర్తుపెట్టుకోండి, థింక్లో 3 ఉంటాయి. వన్ ఈజ్ బ్రెయిన్ స్టార్మింగ్, సెకండ్ వన్ ఈజ్ అనలైజ్, థర్డ్ వన్ ఈజ్ నారో డౌన్ ద టాపిక్. అండ్ నౌ రీసెర్చ్. ఎస్, మనకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఇది అని అనలైజ్ చేసుకున్నాం, బ్రెయిన్ స్టార్మ్ చేసుకున్నాం, మనం ఒక కంటెంట్ మనకు వచ్చింది. ఇప్పుడు రీసెర్చ్ చేయండి. సేవా గుణం మనిషిలో ఏమి పెంపొందిస్తుంది అంటే లైక్ వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ క్వాలిటీస్ని ఎన్హాన్స్ చేస్తుంది అని మీకు ఒక స్టేట్మెంట్ తెలిస్తే దానికి సంబంధించి రీసెర్చ్ ఏమన్నా జరిగిందా, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఎక్కడన్నా ఉందా? సో రీసెంట్గా నేను ఒక రీసెర్చ్ టాపిక్ చదివాను. ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఎక్స్పెక్టేషన్ కిల్స్ ద పెర్ఫార్మెన్స్ అని మనం అనుకుంటున్నాం కదా, కాదంట. టీచర్స్ స్టూడెంట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉండడం వల్ల, ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా పనిచేయడం వల్ల పిల్లవాడు వాళ్ళ ఎబిలిటీ కన్నా 40% ఎక్సెస్గా పెర్ఫామ్ చేశాడంట. జనరల్గా మనం ఏమనుకుంటాం, 4 ఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది బ్రెయిన్లో. ఎవరినన్నా అడగండి, వాళ్ళు ఏం చెప్తారంటే 21, 22 ఏళ్ల తర్వాత ఇంక పెరగదండి, అది ఓపెన్ అయిపోతుంది, అక్కడి నుంచి నార్మల్గా మన గ్రోత్ ఉంటుందని. కానీ నిన్న చదివాను నేను ఒక రీసెర్చ్. ఏంటి అంటే మనిషి మెదడు పెరుగుదల 40 ఏళ్ల వరకు ఉంటుంది అని ఒక కొత్త రీసెర్చ్ వచ్చింది. సోర్సెస్ ఆఫ్ సపోర్టింగ్ మెటీరియల్, మీ కంటెంట్ని సపోర్ట్ చేసే మెటీరియల్ని మీ దగ్గర పెట్టుకోండి. సంబడి ఆస్క్, వేర్ డిడ్ యూ గెట్ ది ఇన్ఫర్మేషన్? సో అండ్ సో జర్నల్లో ఉంది, సో అండ్ సో పేజ్లో ఉంది, నేను సో అండ్ సో ఆటోబయోగ్రఫీలోంచి తీసుకున్నాను, అక్కడ పేజ్ నెంబర్ 49లో ఇలా ఉంది. మనం చెప్తాం భగవద్గీత 3వ అధ్యాయం 42వ శ్లోకం. సో దోస్ ఆర్ ఆల్ సపోర్టింగ్ ఎవిడెన్స్. అప్పుడు ఏమవుతుంది, మీ కంటెంట్కి అథెంటిసిటీ పెరిగిపోద్ది. ఎస్, ఈరోజు సురేంద్ర గారు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయన ఒక ఆటోబయోగ్రఫీ బుక్లో పలానా 42వ పేజ్లో 3వ పారాగ్రాఫ్లో ఈ స్టేట్మెంట్ ఉంది, ఇది వివేకానంద కోటు రామకృష్ణ మిషన్ బుక్లో ఈ బుక్లో ఉంది అని చెప్పినప్పుడు ఫస్ట్ మనం అథెంటిసిటీ క్రియేట్ చేస్తాము. మనల్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉండవు ఆడియన్కి, మనతో కలిసి ట్రావెల్ చేయడానికి ఆ సెషన్లో వెళ్తూ ఉంటాడు. అలానే యు ఆర్ గివింగ్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మీరు చేసుకున్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఇస్తున్నారు. సో ఆఫ్టర్ గోయింగ్ అవుట్ వాళ్ళు ఆ సోర్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ లైఫ్కి వాళ్ళు ఉపయోగపడేలాగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు బై హ్యావింగ్ అ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఆర్ ఎవిడెన్స్. Types of supporting material. Yeah, sorry. Types of supporting material. Sources of supporting material ఉంది, types of supporting material ఉంది. సోర్స్ అంటే అది ఎక్కడ దొరికింది, ఆటోబయోగ్రఫీ బుక్కా, ఆన్లైన్ సోర్సా? ఆలోచన. టైప్స్ ఆఫ్ సపోర్టింగ్ మెటీరియల్ ఏం దొరుకుతుంది, రీసెర్చ్ ఆర్టికల్సా, జర్నల్సా, న్యూస్ మ్యాగజైన్సా, ఎక్కడ దొరుకుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? యూ నీడ్ టు రీసెర్చ్ అబౌట్ యువర్ కంటెంట్. థర్డ్ వన్, see we finished second one with the research. In the research, source of supporting material, types of supporting material. Online ga types of supporting material ante research articles, news magazines, autobiographies. First primary sources are the books ఉంటాయి, ఆ బుక్స్ అవి. సోర్సెస్ ఆఫ్ సపోర్టింగ్ మెటీరియల్ అంటే ఆ మెటీరియల్ మీకు ఎక్కడ దొరుకుతుంది, ఆన్లైనా, అది ఎక్స్పర్ట్ దగ్గర దొరుకుతుందా? కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వీ నీడ్ టు గో. మనం చిన్నప్పుడు అంటే లైక్ ఇప్పుడంటే ఎక్కడికెళ్ళన్నా వెళ్ళాలి అంటే యాప్స్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లోనే హోటల్ రూమ్ బుక్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఇక్కడి నుంచే బుక్ చేసుకొని వెళ్తున్నారు. ఒకప్పుడు కాశీ వెళ్ళాలన్నా లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా ఫస్ట్ టైం చేసేవాళ్ళంటే మన ఊర్లో ఆ ఊరు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ మీరు ఎలా బుక్ చేసుకున్నారు, పిన్ని మీరు ఎలా వెళ్ళారు, వెళ్ళేటప్పుడు అక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంది, ఎలా ఉంది, మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, ఇలా వాళ్ళతో కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చేవాళ్ళం. అంటే ఎక్స్పర్ట్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన ఒక పర్సన్ దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. సో సోర్సెస్లో ఎక్స్పర్ట్ వస్తారు, ఆన్లైన్ వస్తుంది, ఆఫ్లైన్ వస్తుంది, ఆటోబయోగ్రఫీస్ వస్తాయి.
ప్రైమరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్ అంటారు. అండ్ థర్డ్ వన్ ఈస్ ఆర్గనైజ్. ఓకే, ఇన్ఫర్మేషన్ థింక్ చేసాం, బ్రెయిన్ స్టార్మ్ చేసాం, అనలైజ్ చేసాం, రీసెర్చ్ చేసాం, మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర అంతా కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వీ హ్యావ్ సీన్ అ రెసిపీ ఇన్ ద ఆన్లైన్ అండ్ వీ బాట్ ఆల్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు కంప్లీట్ దట్ రెసిపీ. సపోజ్ ఇరానీ చాయ్ చేయాలి, ఒక వీడియో చూసాము, దానికి కావాల్సినవి తెచ్చుకున్నాము. నౌ వీ నీడ్ టు ఆర్గనైజ్ ఇట్ ప్రాపర్లీ. అంటే ఏది ముందు వేయాలి, ఏది వెనక వేయాలి, ఎన్ని నిమిషాల తర్వాత వేయాలి, ఎన్ని నిమిషాల తర్వాత మనం ఇది చూడాలి అనేది ఇన్ఫర్మేషన్. సో హౌ టు ఆర్గనైజ్? సో ఆల్వేస్ ఆర్గనైజేషన్ బ్రింగ్స్ వెరీ కంఫర్టబుల్ అండ్ చాలా మీకు ఒక ఈజ్ తెస్తుంది మీకు, మీరు కంటెంట్ ని డెలివర్ చేసేటప్పుడు. అంటే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే ఐడెంటిఫై మెయిన్ పాయింట్స్ ఫస్ట్. మీరు చెప్పాలనుకున్న కంటెంట్లో కీ పాయింట్స్ ఏంటి. మనం ఒక గంట చెప్పినా కూడా 100 మందికి చెప్పినా కూడా 30 మందికి 75% అర్థమవుతుంది. ఎందుకు? సో అగైన్ ఆ 1 అవర్లో వాళ్ళకి కావాల్సిన కంటెంట్, వాళ్ళకి రిలేటబుల్ గా ఉన్న కంటెంట్, వాళ్ళకి అర్థమైన విధంగా వాళ్ళు తీసుకుంటారు. సో యాజ్ ఎ స్పీకర్ బేస్డ్ ఆన్ ద ఆడియన్ నీడ్ మనం అసలు మెయిన్ పాయింట్స్ ఏం ఐడెంటిఫై చేసాం. అండ్ నెక్స్ట్ డెవలప్ అన్ అవుట్లైన్ ఆఫ్ ద స్పీచ్. అవుట్లైన్ చేసుకోండి. అవుట్లైన్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు మెయిన్ పాయింట్స్ ఐడెంటిఫై చేశారు. ఈ పాయింట్స్ ఎక్కడెక్కడ చెప్పాలనుకుంటారు. మనం మెయిన్ పాయింట్స్ ఐడెంటిఫై చేశాక చెప్తాం, ఇది సెషన్ బిగినింగ్ లో చెప్తే బాగుంటుంది, ఇది మధ్యలో అప్పుడప్పుడు వాళ్ళు ఇలా నిద్రపోయి తూలుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వేద్దాం, రైట్, ఇక్కడ ఒక యాక్టివిటీ వేద్దాం. సో ట్రై టు అండర్స్టాండ్, ఐడెంటిఫై మెయిన్ పాయింట్స్ ఎక్కడెక్కడ చెప్పాలనుకుంటున్నారు. మీరు ఐడెంటిఫై చేసినప్పుడు యు నో వేర్ టు పుట్ ఇట్. అండ్ డెవలప్ అండ్ అవుట్లైన్ అంటే ఒక రఫ్ డ్రాఫ్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రిపేర్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూషన్. మనం ఎప్పుడైనా మీరు చూస్తే డాక్యుమెంటరీస్ కానీ ఎవరి అయినా స్పీకర్ ఇంట్రడక్షన్స్, మనం ఈటీవీ ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. వాయిస్ ఓవర్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే వాళ్ళ అవార్డ్ ఫంక్షన్స్ లో సీ దాట్ దే ప్రిపేర్ సమ్ ఇంట్రడక్షన్ అయ్యాక వాళ్ళ వర్క్ చెప్తారు. దాని తర్వాత కంక్లూజన్ లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ దానేమో సక్సెస్ ని చెప్తారు. సో ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి? క్రియేటివ్ గా ఉండాలి. అండ్ ఆ ఇంట్రడక్షన్ లో ఏముండాలి? యూ కెన్ స్టార్ట్ విత్ అనెక్టోడ్. అనెక్టోడ్ అంటే ఒక పెద్ద కథని 4 స్టేట్మెంట్లో చెప్పడం, రైట్. అనెక్టోడ్ ఈజ్ అ సింపుల్ థింగ్ లైక్ మనందరికీ రాబిట్ అండ్ టాటాయిస్ స్టోరీ తెలుసు, రైట్. రాబిట్ టు టాటాయిస్ స్టోరీలో జనరల్ గా ఎవరు గెలవాలి? రాబిట్ గెలవాలి. కానీ ఎవరు గెలిచారు? టాటాయిస్ గెలిచింది. ఎందుకు గెలిచింది? ఎందుకు గెలిచింది టాటాయిస్? కంటిన్యూస్ ఎఫర్ట్. ఓకే, కన్సిస్టెన్సీ. నెక్స్ట్ టాటాయిస్ స్లోగా నడుస్తుంది, నేను స్పీడ్ గా వెళ్ళిపోతాను, కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దాము అనుకుని అది అనుకుంది. వాట్ ఆ యాటిట్యూడ్ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? ఓవర్ కాన్ఫిడెన్స్. లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఎస్, వెరీ గుడ్. టాటాయిస్ రెస్ట్ తీసుకోలేదు. ఓకే, ఇంకా సో దిస్ అనెక్టోడ్ ఆల్రెడీ నాకు కావాల్సింది ఇచ్చారు. రెస్ట్ తీసుకోలేదు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని అనుకున్నారు, కన్సిస్టెంట్ గా వర్క్ చేసింది అనుకున్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని. సో నా దగ్గర ఉన్న ఆన్సర్స్ అన్ని మీరు చెప్పారు. నౌ ఐ నీడ్ టు హ్యావ్ సమ్ అదర్ క్రియేటివ్ కంటెంట్ విత్ మీ. ఈ అనెక్టోడ్ ఎప్పుడు కూడా కనెక్టివ్ గా ఉండాలి మన టాపిక్ కి, రైట్. నౌ టుడేస్ టాపిక్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సర్వీస్, రైట్. సర్వీస్ చేసేటప్పుడు పేషెన్స్ ఉండాలి, విసుగు రాకూడదు, లాంగ్ స్టాండింగ్ లో టైం పడుతుంది సర్వీస్ చేసేటప్పుడు అనే ఒక అవుట్లైన్ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే టాటాయిస్ లాగా వర్క్ చేసే వాళ్ళు సర్వీస్ ఏరియాలో సక్సెస్ అవుతారు. ఐ డెంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఆల్. సో దిస్ ఈజ్ వాట్. సో కృషి ఉంటే తాబేలు కూడా ఋషి అవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ దట్ కృషి ఉంటే అంటే కృషి అనేది మళ్ళీ మనం ఎలా అవుట్లైన్ చేస్తున్నాం అనేది. సో ఐ అగ్రీడ్ విత్ యువర్ పాయింట్ అండ్ ఐ డిసగ్రీడ్ విత్ యువర్ పాయింట్. కృషి అంటే మనం అనుకున్న పని అనుకున్నట్టు చేయడం, లేకపోతే మన డ్యూటీ పర్ఫెక్ట్ గా చేయడం, రైట్. కోడి కూడా పొద్దున్నే లేసి కోడి కూస్తుంది. సో పొద్దున్నే లేస్తే బాగుపడతావరా అని చెప్తే కోడి కూడా పొద్దున్నే లేస్తుందని కోసి కూర అనుకుంటున్నారు అంటారు ఇప్పుడు పిల్లలకి మనం ఆ ఎగ్జాంపుల్ చెప్తే.
రైట్. దిస్ అడాలసెన్స్ హ్యావింగ్ అ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. సో దాన్ని ఏం చెప్పాలి? రైట్. మీరు రామాయణం చెప్పండి. రామాయణం చెప్పినప్పుడు సర్ప్రైజింగ్ ఆన్సర్స్ వస్తాయి మీకు. సర్ప్రైజింగ్ ఆన్సర్స్ వస్తాయి. నాకు రావణాసురుడు లాంటి అన్న కావాలి. ఎందుకంటే తన చెల్లికి కష్టం వచ్చినప్పుడు చాలా స్పీడ్‌గా స్పందించాడు అని చెప్తారు కొంతమంది పిల్లలు. 'బాహుబలి' సినిమా రిలీజ్ అయినప్పుడు బల్లాల దేవాని ఇష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ దేర్ ఆన్సర్స్ వర్ రియల్లీ యాక్సెప్టెడ్, ఇన్వైటబుల్. బికాజ్ వాళ్ళేం చెప్పారు, "ఏం పాముకున్నాడమ్మా బాహుబలి, నేను రాజునని చెప్పుకొని ఒకరోజు సింహాసనం మీద కూర్చున్నాడా, రాజభోగాలు అనుభవించాడా, అడవిలో ఉన్నాడు, అర్ధాంతరంగా చనిపోయాడు. బట్ బల్లాల దేవ ఈజ్ ఆన్ క్రౌన్, ఈజ్ ఎంజాయింగ్, అదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాడు కదా. సో దిస్ ఇస్ దేర్. ఇప్పుడు మనం ఏం చెప్తాం దీన్ని, అలా కాదు ఇలానే ఉండాలని చెప్పకూడదు కదా. బట్ మన పాయింట్ చెప్పాలి, ఎలా చెప్పాలి. సో రావణాసుడు వెరీ గుడ్. రావణాసుడు లాంటి అన్న కావాలి, తొందరగా స్పందిస్తాడు, వెరీ గుడ్. నీకు అన్న కావాలన్నప్పుడు. బట్ రావణాసుడు లాంటి అన్న కావాలి, ఆయన అంత క్విక్ గా స్పందించిన, ఆయనకు అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా ఎందుకు రాముడికి అంత నేమ్ వచ్చింది రామాయణంలో? 90% మంది ఎందుకు రాముడు అంత ఇంపాక్ట్ వాళ్ళ మీద వదిలాడు అని అడిగినప్పుడు వాళ్ళు రీజన్ చెప్తారు. లక్ష్మణ్ లేకపోతే రాముడు లేడనో ఇంకోటో చెప్తారు. బట్ వన్ థింగ్ వీ నీడ్ టు కన్విన్స్ దెమ్. ఏం చెప్పొచ్చు చెప్పండి? యాజ్ ఎ ట్రైనర్ గా మనం ఏ విషయం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు? మనతో వెళ్ళిపోతున్న వాళ్ళని మనం చెప్పాలనుకున్న పాయింట్ ని బలంగా ఎలా చెప్పొచ్చు చెప్పండి? ఎనీ ఐడియాస్? డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్ మేడం మేము ఎన్ని చెప్పి మీరు ఇంకో దాంతో వస్తాం, అదేదో మీరే చెప్పేయండి అని అనుకోకండి. బ్రెయిన్ స్టార్మ్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వైటబుల్. యాజ్ అఫ్ నా సెషన్ లో నేను స్పీకర్ గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వైటబుల్ అండ్ నథింగ్ ఈజ్ రాంగ్. అండ్ ఐ డోంట్ బిలీవ్. ఇంకేం చెప్పి కన్విన్స్ చేయొచ్చు మీరే స్పీకర్ అయితే? సీతాదేవి గురించి మ్యామ్. క్వశ్చన్ అర్థం కాదు. ఇప్పుడు మనం రామాయణం గురించి చెప్తున్నప్పుడు హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ అంటే ఆడియన్ వచ్చి నాకు రావణాసురుడు అంటే చాలా ఇష్టం, నేను ఉంటే రావణాసురుడు లాగా అన్నలాగా ఉంటాను, లేకపోతే నాకు కావాల్స్తే కూడా రావణాసురుడు లాంటి అన్నే కావాలి, చెల్లికి కష్టం వస్తే ఆయన ఇమీడియట్ గా స్పందించాడు. దిస్ ఇస్ దైర్ ఆన్సర్. అండ్ యాజ్ అ స్పీకర్ ఇట్స్ యువర్ టర్న్. యూ నీడ్ టు టెల్ దెమ్ వై రామ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మీరు రామాయణంలో రాముడు ప్లేస్ ఏ వైటల్ రోల్, హీఈస్ ద కీ పర్సన్ అని కన్విన్స్ చేయాలి. రావణాసుడు అన్న ఆస్పెక్ట్ ఒక్కటే వాళ్ళు చెప్తున్నారు. రామ ఫుల్ఫిల్ హిస్ ధర్మ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, లైక్ బీయింగ్ ఎ సన్, పీపుల్ లైక్ అగైన్ వి ఆర్ అంటే జనరలైజింగ్. యు ఆర్ నాట్ కన్విన్సింగ్. యాజ్ ఎ సన్ సన్ ధర్మ నిర్వర్తించాడు. ఇంకా యాజ్ ఎ హస్బెండ్ ఈ రాముడు అనుకుంటే హీ కెన్ గెట్ అనదర్ వైఫ్ ఈజీలీ. ఒక వైఫ్ కోసం ఆల్ ద వే అక్రాస్ ఆ రోజుల్లో అంత దూరం ట్రావెల్ చేసి ఫైట్ చేసి ఫర్ ఎ వైఫ్. ఆ రోజుల్లో రాజులకి 100 మంది 1000 మంది వైఫ్లు ఉన్న రోజుల్లో హీ హ్యాడ్ లైక్ ఒక వైఫ్ కోసం అంత రావణాసురుడు ఫైట్ చేశాడు. సీతని తీసుకెళ్లిన విధానం కరెక్ట్ గా లేదు గాని ఆమె అనుమతి లేకుండా ఆయన ఆమెను ముట్టుకోలేదు. అది కొంచెం అంబిగియస్ మేడం. ముట్టుకోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఐఎమ్ యువర్ ఆడియన్. ఐఎమ్ ట్రైయింగ్ టు కన్విన్స్ మై రావణాసుడు గొప్పోడని నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. రావణాసుడు సీతను ముట్టుకోపోవడానికి కారణము హీ హ్యాడ్ ఒక శాపం ఉంది ఆయనకి. వితౌట్ పర్మిషన్ వేరే లేడీని ముట్టుకుంటే తనకి శాపం చచ్చిపోతాడు కాబట్టి ముట్టుకోలేదు. అంత శాపం ఉందని తెలిసినా కూడా చెల్లి కోసం అంత రిస్క్ చేశాడు కదా, అప్పుడు గ్రేట్ అన్న కదా. కానీ చెల్లెలకి ఎందుకు పనిష్మెంట్ తీసుకొని వచ్చింది లక్ష్మణుడి దగ్గర అని చెప్పి తెలుసుకొని అలా చేయకూడదు అని కూడా చెప్పొచ్చు కదా. నా చెల్లి నాకు బాధ కలిగింది కాబట్టి మా అన్న నన్ను తీసుకెళ్లాడు. అందుకే మా ఆయన అంటే ఇష్టం నాకు. హీ అనేబుల్ టు సీ మై ట్రబుల్ కదా. చెల్లెలు కష్టంలో ఉన్నప్పుడు ఎందుకు చేసావు, ఎందుకు జరిగిందని అక్కడ ఇన్వెస్టిగేట్ చేయరు. మా చెల్లెని ఎందుకు కొట్టినావు అని కొడతారు అంతే. మ్యామ్, రావణాసుడు ఎస్ గొప్పవాడు, నేను ఒప్పుకుంటాను. సో రావణ బ్రహ్మ అంటారు. మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఇంక రావణాసుడు గొప్పవాడు కాబట్టి ఐఎమ్ డన్. ఐ సక్సీడెడ్ అండ్
ఐ గాట్ మై పాయింట్. చెల్లెల్ని చేసింది రాముడు కానీ సీత కాదు కదా మేడం. కాదు, రాముడు అంత మంచివాడు అయితే కాదు. ఎలా కాదు, మంచి ఇంపార్టెంట్. నాకు అన్న కావాలంటే నేను రావణాసురుడు లాంటి అన్నని కోరుకుంటాను. ఆడియన్ మీతో వాదిస్తున్నారు. ఎలా ఎలా చెప్పండి, కన్విన్స్ మీ. గొప్ప అంటే వాళ్ళైతే ఆ అన్న వెళ్ళి సరిపోతుంది. రాముడితో మంచి ఫైట్ వాళ్ళు చేయాలి కానీ లేదా? సీతను ఎత్తుకురావడం అనేది అందరూ గొప్ప అవును, వాళ్ళుగా వాళ్ళు ఉంటారు కూడా కదా. వాళ్ళ అన్నని పిలిచి మీ చెల్లి ఇట్లా చేసింది అనాలి కానీ శూర్పణఖకి అలా పర్మిషన్ ఇవ్వడం, అలా పనిష్మెంట్ ఇవ్వడం రాంగ్. గొప్ప వాళ్ళుగా ఉండడం కాదు మేడం, మంచి వాళ్ళుగా ఉండాలి. అంటే ఓకే, నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. గొప్ప అంటే ఏంటి, మంచి అంటే అంటే లైక్ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నట్ల. నేను మీ ఆడియన్స్ అయితే ఇలాంటి ఆడియన్స్ కూడా ఉంటారు, Yes. రైట్? సో ట్రై టు అండర్స్టాండ్ ఇన్ అ సింపుల్ థింగ్. మీ పాయింట్ ఏంటి? రాముడు రావణాసుడి కన్నా కీ పర్సనాలిటీ ఇన్ రామాయణ. ఇది మనం స్పీకర్ గా చెప్పాలనుకున్నాం. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మనం చెప్పిన ప్రతి పాయింట్ కౌంటర్ చేయొచ్చు. బట్ ద వే వీ కన్విన్సింగ్, అంటే ఇప్పుడు నాకంటే మీరు బాగా కన్విన్స్ చేయొచ్చు సెషన్ అయిన తర్వాత. యు ఆర్ లెర్నింగ్ ప్యాటర్న్ లో ఉన్నారు కాబట్టి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, అప్రిషియేట్ యూ పీపుల్ కమ్ అప్ విత్ వస్తున్నారు, ఆ పాయింట్స్ తీసుకొని వస్తున్నారు సపోర్ట్ చేయడానికి, రైట్? ఈ ఎందుకు అంటే సింపుల్ థింగ్, రాముడు భరతుడికి రాజ్యాన్ని ఇచ్చేశారు అమ్మ కోసం, అలాంటి అన్న వద్దా నీకు అని అడగవచ్చు. ఓకే ఓకే, భరతుడికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు కదా. సి హియర్ వాట్ హ్యాపెన్స్, రాముడికి 4 అన్నలు ఉన్నారు. మరి లక్ష్మణుడు వచ్చినప్పుడు లక్ష్మణుని ఎందుకు ఆపలేదు? నేను నాన్న మాట కోసం వచ్చేస్తున్నా, నాకంటే తప్పదు, నువ్వు కష్టాలు ఎందుకు పడాలి, మా నాన్న మాట కోసం నేను వచ్చేస్తున్నా, నువ్వు అక్కడే ఉండని సీతకి ఎందుకు చెప్పలేదు అంటే, ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ విత్ యూ, ఇఫ్ యువర్ ఆడియన్ కమ్ అప్ విత్ దిస్. సో నేనేమంటానంటే ఒక్కొక్కసారి, బట్ గుడ్ పాయింట్స్ యు ఆర్ కమింగ్ అప్, ఐ అప్రిషియేట్ యూ. బట్ ద థింగ్ ఈస్ యూ కెన్ కమ్ అప్ విత్ అ లిటిల్ కన్విన్సింగ్ వే. ఏంటి అంటే, ఎస్ రావణాసురుడికి శక్తులు ఉన్నాయని రావణాసురుడికి తెలుసు. ఆ శక్తులన్నీ వాడి సీతను తీసుకెళ్లాడు. రాముడికి కూడా తెలుసు తన దేవుణ్ణని, తను దేవుడు తను రావణాసురుని కన్నా రావణాసురుడిలాగే తను కూడా శక్తులు వాడగలనని. కానీ మనిషి జన్మ రాముడితో స్టార్ట్ అయింది కాబట్టి, ఒక మనిషి ఎలా బ్రతకాలో ఒక ఎగ్జాంపుల్ అక్కడ వదిలి వెళ్ళాలి కాబట్టి, ఆ మనిషికి శక్తులు ఉండవు కాబట్టి, నాకు శక్తులు ఉన్నాయని తెలిసినా కూడా ఆయన తన శక్తిని వాడకుండా, మనిషికి నలుగురి సహాయం అవసరమని అతి చిన్న ప్రాణి అయిన ఉడుతని కూడా తనకు సహాయం చేస్తుంటే, ఆ సహాయాన్ని తీసుకొని దానికి కూడా అప్రిసియేషన్ చేసి, మనకంటే తక్కువ, అంటే తక్కువ ఇన్ ద సెన్స్ ఏప్స్ అంటారు కదా వానరుల్ని, అలా వేరే స్పీసీస్ నుంచి కూడా మనం సపోర్ట్ తీసుకొని వాళ్ళ బలంతో, అంటే మనిషి సంఘజీవి, సంఘంలో ఇంటిగ్రేషన్ ఉండాలి, మనం అందరం కలిసే వెళ్ళాలి అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం ఆయన వెళ్ళాడు. ఒక దశలో పార్వతీదేవి వచ్చి గుర్తు చేస్తుంది రాముడికి, నీకు శక్తులు ఉన్నాయి, నువ్వు దేవుడు బాబు, నువ్వు వాడు నాయన అని. బట్ ఆయన వాడడు. సో ఈ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక మనిషి ట్రూ పర్సనాలిటీ ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ మనిషికి అధికారం ఇచ్చినప్పుడు. సో అధికారం చేతిలో ఉన్నా కూడా తను మనిషిలా పుట్టి మనిషిలానే తన జన్మని ఆయన చాలించాడు కాబట్టి, ఆ అవతారాన్ని రాముడు గొప్పవాడు. తనకి శక్తులున్నా అందరినీ కలుపుకొని, అందరిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ అందరూ కావాలి అని అనుకున్నాడు కాబట్టి రాముడు గొప్పవాడు. సో వేర్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ సో మెనీ థింగ్స్. దీని నుంచి ఏం తెలుస్తుంది అంటే, వీఆర్ ఇంకల్కేటింగ్ ద వాల్యూస్. ఇప్పుడు వాల్యూస్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ మనం ఎక్కడన్నా క్లాస్ రూమ్స్ లో చెప్పినప్పుడు, నేను రిలీజియన్ గురించి మనం చెప్పవసరం లేదు. ఇట్స్ జస్ట్ 2 క్యారెక్టరిస్టిక్స్ టేక్ అండ్ హౌ అదర్ క్యారెక్టర్ ఈస్ హ్యావింగ్ ఏ అప్పర్ హ్యాండ్ బై హ్యావింగ్ ఎథికల్ వాల్యూస్. ఒక వాల్యూ సిస్టము, ఒక ఎథిక్స్ ఉంటే ఒక మనిషి ఎలా అప్పర్ హ్యాండ్ సాధిస్తాడు, దానికి పెద్దగా మనం ఏం చేయాల్సిన పని లేదు. సో ఆల్వేస్ ఫాలో ద ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ యువర్ లైఫ్, హ్యావ్ కైండ్ హెల్పర్స్ అని మనం దీన్ని తీసుకెళ్ళి ఇంకో దానికి కూడా వీ కెన్ టెల్ దెమ్. సో అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఆడియన్ విల్ కనెక్ట్ ఇట్. అంటే బట్ ఐ అప్రిషియేట్ యూ ఆల్ కేమ్ అప్ విత్ వెరీ డిఫరెంట్ ఆన్సర్స్. ఎందుకు మనం ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే, ఒక చిన్న స్వార్థం ఏంటంటే, మీరు ఇచ్చే పాయింట్స్ ఆఫ్టర్ దిస్ సెషన్ ఈవెన్ ఐ విల్ మేక్ ఎ నోట్ అండ్ ఐ యూజ్ దిస్ పాయింట్స్ ఇన్ సమ్ అదర్ సెషన్.
Got the point? As a lifelong learning, every individual is unique. Every individual thought process is unique. Every word can be used in some other place. మీరు ఇప్పుడు అసైన్మెంట్స్ రాసేటప్పుడు డోంట్ ఓన్లీ జస్ట్ గో త్రూ యువర్ అసైన్మెంట్స్. వేరే వాళ్ళ అసైన్మెంట్స్ కూడా ఓపెన్ చేసుకొని వినండి. వాళ్ళు ఏం క్రియేటివ్ కంటెంట్ ఇస్తున్నారు, వాళ్ళు ఎలా వెళ్తున్నారు అని. So if you are 25 members of the students in a group, you will get a 24 creative contents. Got the point? It's okay to copy, but copy from the right person, right content. And this is what organizing ela content chesaru. Prepare introduction and conclusion. ఇంట్రడక్షన్ లో అనెక్టోట్స్ వాడచ్చు, క్వశ్చన్స్ వాడచ్చు, కొటేషన్ వాడచ్చు, ఒక పాటతో స్టార్ట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. అండ్ కంక్లూజన్ ఎప్పుడు కూడా మీ కంటెంట్ మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు మీరు ఏం చెప్పారో అవన్నీ కూడా అక్కడ ఉండాలి. మీ కీ మెసేజ్ కంక్లూజన్ లో ఉండాలి. బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ కంక్లూజన్ అయిన తర్వాత మధ్యలో పాయింట్లు మిస్ అయినా మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, కీ మెసేజ్, ఆ మెసేజ్ ఉండాలి. ప్రిపేర్ ప్రజెంటేషన్ ఎయిడ్స్. ప్రజెంటేషన్ ఎయిడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్ మే బి ఏ వీడియోస్, ఇట్ మే బి ఏ స్మాల్ చార్ట్స్ లాగా A4 పేజెస్ లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడంటే ఆన్లైన్ లో చేస్తున్నాం కాబట్టి పీపీటీ, ఆడియోస్, వీడియోస్ నేను రెడీ చేస్తాను. రేపు మీరు పీపీటీ అండ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ యూసేజ్ లేని స్కూల్కో, కాలేజ్కో, ఎక్కడికో వెళ్తే యూ ప్రిపేర్ యువర్ ఓన్ చార్ట్స్ విచ్ హ్యాస్ ఎ మెసేజ్, ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది, ఒక ప్లగ్ కార్డ్ తయారు చేసుకోండి. So it gives a great impact because we need to consider all the learning style of the audience. ప్రతి ఆడియన్స్ కి లెర్నింగ్ స్టైల్ ఉంటుంది. కొంతమందికి చూసిన విజువల్ బాగా గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది విన్న కంటెంట్ బాగా గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది బుల్లెట్ పాయింట్స్ రాసుకున్న కంటెంట్ బాగా గుర్తుపెట్టుకుంటారు. సో యూ నీడ్ అండ్ యాక్టివిటీస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే బాగా గుర్తుపెట్టుకుంటారు. సో యువర్ కంటెంట్ షుడ్ హ్యావ్ అ యాక్టివిటీస్, స్టోరీస్, విజువల్ గా ఏమన్నా ఇస్తే. సో you should have a stories గానీ quotations గానీ పెట్టినప్పుడు ఆర్ 3 people కనెక్ట్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ ప్రిపేర్ ప్రెజెంటేషన్ ఎయిడ్స్. అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ కాంటెంట్. ఇప్పుడు మనకు తెలుసు ఏం చెప్పాం, ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకోమన్నాం, ఒక యాక్టివిటీ ఉండాలని చెప్పాం, ఒక మంచి రియలిస్టిక్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఉండాలని చెప్పాం, ఒక ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ ఉండాలని అనుకున్నాం. ఇవన్నీ ఉంటాయి, ఇవి ఎసెన్షియల్స్. సో క్లోజింగ్ ఏంటి, ఒక స్టేట్మెంట్ చెప్పాలి, మీ పర్పస్ ఆఫ్ ద స్పీచ్ చెప్పాలి. ఈ రోజు నా పర్పస్ ఆఫ్ ద స్పీచ్ ఇస్ లైక్ సేవాగుణం, రైట్? ఇప్పుడు నా ఎసెన్షియల్స్ లో ఏముంటాయి, సేవాగుణంలో ఏముంటాయి, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం. సేవాగుణంలో ఓన్లీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, మన టైం ఇచ్చి వాళ్ళకి సేవ చేయొచ్చు, మన నాలెడ్జ్ ఇచ్చి సేవ చేయొచ్చు, మన స్కిల్ ఇచ్చి సేవ చేయొచ్చు. మనకి ఎవరన్నా ఒక మంచి కార్పొరేట్ కంపెనీస్ తెలిస్తే వాళ్ళకి ఈ సేవా కార్యక్రమాన్ని అక్కడికి ప్రమోట్ చేసి CSR ఫండ్స్ గెయిన్ చేయడంలో హెల్ప్ చేయొచ్చు, లేకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ హెల్ప్ చేయొచ్చు. సో ఎసెన్షియల్ ఆఫ్ ద కంటెంట్ అంటే సేవా గుణంలో ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నా దగ్గర ఎసెన్షియల్స్ ఆఫ్ కంటెంట్ దొరికిపోయింది నాకు. ఇప్పుడు ఏం చేయాలి, రిహర్స్. మనం కంటెంట్ రాసుకున్నాం, ఎసెన్షియల్స్ తెలిసింది, అరేంజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం చెప్పాలా, ఇంట్రడక్షన్ లో ఏం చెప్పాలి, బాడీలో ఏం చెప్పాలి, కంక్లూజన్ లో ఏం చెప్పాలి, రైట్? ఓపెనింగ్, బాడీ ఆఫ్ ద కంటెంట్, క్లోజింగ్, OBC అంటారు. OBC, ఓపెనింగ్, బాడీ అండ్ కంక్లూజన్. అయిపోయింది, రెడీ చేసుకున్నాం. ఇప్పుడు రిహర్స్ చేసుకుంటాం. రిహర్స్ చేసుకునేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, కొన్ని రిహర్సల్స్ లో మన గురించి మనకి బాగా తెలుస్తుంది. ఎందుకు రిహర్స్ చేసుకోవాలంటే, ఈ కథని నేను బాగా సాగదీస్తూ చెప్తున్నాను, ఈ కథని క్రిస్ప్ గా ఎలా చెప్పచ్చు, రైట్? అండ్ ఈ కథకి 2-3 ఆన్సర్స్ అక్కడి నుంచి వచ్చేసాయి, నేను ఒక కొత్త ఆన్సర్ ఏమి ఇవ్వచ్చు. సో ఒక క్వశ్చన్ కి 10 ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలంట. అట్స్ థంబ్ రూల్. మీరు ట్రైనర్ గా కానీ స్పీకర్ గా కానీ వెళ్ళినప్పుడు, బికాస్ యూ హ్యావ్ అ వేరియస్ ఆడియన్స్ ఉంటారు. అండ్ ఎస్పెషలీ వెన్ యూఆర్ డీలింగ్ విత్ ద Z జనరేషన్ అండ్ ఆల్ఫా జనరేషన్స్, ప్లీజ్ వాళ్ళ లాజిక్ అండ్ రీజనింగ్ ముందు నాకేంటి, ఇప్పుడు గంట సార్ వచ్చి నువ్వు చెప్తున్నావు సార్, నాకేంది సార్ ఇంటే నాకేమొస్తుంది, ఇప్పుడు ఎందుకు సార్ నా కమ్యూనికేషన్ స్కిల్,
ఏదో నా పాటికి నేను ఇప్పుడు మాకు పీటీ పీరియడ్ ఉంటే మా మేడం వచ్చి ఈ క్లాస్ ఒకటి అరేంజ్ చేసింది. గ్రౌండ్లో ఆడుకోనియకుండా ఇప్పుడు ఈయన కమ్యూనికేషన్ స్కిల్ చెప్తాడంట, ఈమెమో చెప్తాదంట, నేను వినాలంట. సో అలాంటి పిల్లవాడికి పీటీ పీరియడ్ నో డౌట్ దాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. బట్ ఇక్కడ కూర్చోవడం కూడా ఈ గంట కూడా వేస్ట్ ఏం అవ్వదు. ఇట్ ఈస్ సంథింగ్ ప్రొడక్టివ్, ఇట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ అనే ఒక ఫీలింగ్ మనం వాడికి తీసుకురావాలి. దట్ ఈస్ వేర్ యువర్ ఇంట్రడక్షన్ స్టార్ట్స్ అండ్ హౌ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వీ హ్యావ్ టు గో డౌన్ and bring them in the middle of the session to your level. Beginning లోనే మన లెవెల్ లోనే మొదలు పెడితే ఏం చెప్పినా కొంతమంది పిల్లలు అంటారు ఏం చెప్పినావు మేడం అని, కొంతమంది ఏం చెప్పినారు మేడం. సో ట్రై టు అండర్స్టాండ్. సో యూ డోంట్ గెట్ ఎనీథింగ్. సో కంటెంట్, రెలవెంట్ కంటెంట్తో పాటు ఆ ఏజ్ అప్రోప్రియేట్ కనెక్టివిటీ ఏముంది అంటే మీరు రీసెర్చ్ చేయాలి. అల్ఫాజన్ పిల్లోడు ఎట్లా ఆలోచిస్తాడు, జడ్జన్ పిల్లోడు ఎలా ఆలోచిస్తాడు, వాళ్ళ పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు, వీడికి పేరెంటింగ్ సెషన్ చెప్తాం, పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలని చెప్పాలి. డైరెక్ట్ వస్తూనే అమ్మా నాన్నని గౌరవించండి, గురువులను పూజించండి అంటే సర్లే సార్ తెలుగు బుక్లో మస్తు చదివినాం, చేస్తున్నాం, ఎంత చేసినా వాళ్ళు మమ్మల్ని తిడతారు, ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరు ఇదే చెప్తున్నారు అంటాడు. సో మీ డాడీ ఇట్లా అంటే నీకు కోపం వస్తుంది కదా, ఇట్లా అంటారు వాళ్ళు, చెప్పెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి అంటారు, చెప్పిందే వినాలంటారు. మనకు కూడా ఒక ఫ్రీడమ్ కావాలి కదా అనగానే అవును సార్, ఎస్. So they connect with you. Now you start, go to their level, understand their issues and bring back to your content. అరే మీ డాడీ చెప్పిందే వినాలి, చెప్పులేసుకెళ్ళాలి అని ఎందుకు అంటాడంటే నువ్వు వింటలేదనే నీ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. వింటున్నా చెప్పు డాడీ అని అన్నప్పుడు యూ డోంట్ గివ్ దట్. అండ్ మొత్తం రెడీ అయ్యి నువ్వు బయటకు పోయేటప్పుడు ఏంట్రా ఆ ప్యాంట్ ఏంది, ఆ షర్ట్ ఏంది, ఆ జుట్టు ఏంది, నువ్వు రెడీ అయిపో అంటాడు మీ డాడీ, రైట్? అప్పుడు నీకు కోపం వస్తుంది. కానీ మీ డాడీ ఎందుకు చెప్తాడు ఒకసారి ఆలోచించి. నీ కోపం రావడం కరెక్ట్, అది నీ ప్లేస్లో నేనుంటే నువ్వన్నా వెనక్కి వెళ్ళి డ్రెస్ మార్చుకున్నావు, నేనైతే నేను బయటకు వెళ్ళను, లేకపోతే నేను మార్చుకొని ఏం చేస్తావు అని అంటానేమో. సో నువ్వన్నా వెనక్కి వెళ్తున్నావు, దెన్ ఈ కనెక్ట్. దెన్ మీ డాడీ ఎందుకు చెప్తున్నాడు ఆలోచించు. నువ్వు అందరిలో బాగుండాలని, అంటే బయటకి వెళ్ళి ఆడుకునే గ్రౌండ్లో కూడా తన కొడుకు బాగుండాలని కోరుకుంటున్నాడు. యువర్ డాడీ సెట్టింగ్ సమ్ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఏమో ఆలోచించుకోరా, ఒకసారి గమనించుకో. నాకు తెలియదు మీ డాడీ ఎందుకు చెప్తున్నాడో, నేను అనుకుంటున్నా, నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. జస్ట్ పుట్ ద టింజ్ ఇన్ దేర్ బ్రెయిన్. వాడు రేపు నుంచి వాళ్ళ నాన్న అదే యాంగిల్లో చూస్తాడు. అదే కదా మనం కోరుకున్న మార్పు, రైట్? ఇట్స్ నాట్ ఎ టైడ్తో వాష్ చేసిన అవాక్కయ్యారా రిజల్ట్ వెంటనే రాదు, రైట్? ఇట్ కమ్స్ స్లో బై స్లోగా చేంజ్ వస్తుంది. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ థాట్ ప్రొవోకింగ్. సో రిహార్స్లో మీకు అర్థమైపోతుంది, మీ ఫ్లాస్ ఏంటో మీకు తెలుస్తాయి. డిడ్ ప్రజెంటేషన్ ఈస్ కమింగ్ విజిబుల్ అండి? ఎస్ మ్యామ్, విజిబుల్. ఎస్ మ్యామ్. ఓకే. సో రిహర్స్, ప్రిపేర్ స్పీచ్ నోట్స్. ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసుకున్నాం, డ్రాఫ్ట్లోంచి ఫేర్ చేసుకోండి. ప్రిపేర్ స్పీచ్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ విత్ ప్రజెంటేషన్ ఎయిడ్స్. ఇప్పుడు ఏం చేస్తారు, మనకు చిన్నప్పుడు రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను, వాడికి అయ్యప్ప స్వామి గెటప్ షో వాడు వేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు నిజంగా పులితోటి వాడిని ప్రాక్టీస్ చేయించలే. ఆ పులి బొమ్మ పెట్టి స్టేజ్ మీదకి ఎక్కిగానే వాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్, ప్రాక్టీస్ విత్ యువర్ ప్రజెంటేషన్ ఎయిడ్ అండ్ గెట్ ఫీడ్బ్యాక్. సో ఏం చేయాలి మీరు రిహార్స్ చేసేటప్పుడు? ఫస్ట్ మీరు ఆడియోలో కానీ వీడియోలో కానీ మీ కంటెంట్ని రికార్డ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చుకోండి, సెల్ఫ్ ఫీడ్బ్యాక్. దాని తర్వాత ఒక నలుగురు ముందు మీ కంటెంట్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదు ఒక వీడియో రికార్డ్ చేసి ఇదా ఏముంది ఇందులో, ఏం చేసావు అనే వాళ్ళకి పంపించండి. నాకు ఫీడ్బ్యాక్ కావాలి, చూసి చెప్పని. వాళ్ళు చెప్తారు. ఫస్ట్ అలానేనా మొదలు పెట్టేది? అటు చెప్తే కూడా వింటాడా? నువ్వు this is where, because I tried lot of times with my son when I'm taking sessions for engineering students. When I prepared, he said, Mama, you are preparing so much. నువ్వు ఫస్ట్ స్లైడ్ గోల్ పెడితే వచ్చిందండి, మా అమ్మ ఇదే చెప్తుంది, మా ఇదే చెప్తున్నాడు, పొద్దున్న లేస్తే మా హెచ్ఓడి ఇదే చెప్తాడు, ఇప్పుడు ఈవిడ కూడా ఇదే చెప్తుంది, ఇంకేందిలే. సో దే డోంట్ కనెక్ట్ విత్ యూ అమ్మ. డూ సంథింగ్ విచ్ ఇస్ కనెక్ట్, వాళ్ళకి కనెక్ట్ అయ్యే నువ్వు తీసుకో అని చెప్తాడు.
So I take some information from my son because he belongs to that engineering background. So you also have some information about your audience age. డాక్టర్స్ కి సెషన్ ఇవ్వాలి, గిరిజా గారికి ఫోన్ చేయండి, కిరణ్ గారిని అడగండి. ఎక్కడో ఎన్జిఓకి వెళ్ళి ఒక సెషన్ ఇవ్వాలి, మునిలక్ష్మి గారిని అడగండి. ఏదో సైకాలజీ బ్యాక్గ్రౌండ్ సెషన్ ఇవ్వాలి, శ్రీధర్ గారికి ఫోన్ చేయండి. ఏదో లైఫ్ స్కిల్స్ గురించి అడగాలి, రత్నశేఖర్ గారికి ఫోన్ చేయండి. సో ప్లీజ్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ ఫీడ్బ్యాక్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రిహర్స్ అయిన తర్వాత రివైజ్ ఇస్ ఇంపార్టెంట్. రివైజ్ లో చాలా అడిషన్స్ డిలీషన్స్ ఉంటాయి, టిక్ మార్కులు ఉంటాయి. నౌ డెవలప్ ఏ ఫైనల్ స్పీచ్ అవుట్లైన్. డ్రాఫ్ట్ అవ్వాలి, డ్రాఫ్ట్ తర్వాత రిహర్స్ చేయాలి, రిహర్స్ తర్వాత ఫైనల్ స్పీచ్ రెడీ అవుతుంది. సో ఎలా ఉండాలి మన కంటెంట్? ఒరిజినల్, పర్సియేసివ్, న్యాచురల్, యూస్ఫుల్, ఇన్ఫర్మేటివ్. గంట కూర్చొని చెప్తుంటే న్యాచురల్గా ఉండాలి, రైట్? న్యాచురల్గా ఉండాలి. ఎలా న్యాచురల్గా ఉండాలి? ఇట్ షుడ్ బి వాళ్ళకి రిలేటివ్గా ఉండాలి, యూస్ఫుల్గా ఉండాలి. సెషన్ అయిన తర్వాత వాళ్ళకి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. దీన్నే ట్రైనింగ్లో ఏమంటారంటే వాట్స్ ఫర్ మీ, రైట్? వాట్స్ ఇన్ మీ అంటారు. అంటే కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయి అంటే ఓకే నాకేముంది ఇందులో అని ప్రతి ఒక్క ట్రైనీ అనుకుంటాడు, కాబట్టి దాన్ని మనం తీసుకోవాలి. సో ఆల్వేస్ గో విత్ ద ఒరిజినల్ కంటెంట్. ఎవరిదైనా కొటేషన్ వాడుకున్నా, ఎవరిదైనా కంటెంట్ వాడుకున్నా, ప్లీజ్ acknowledge that I have taken this content from so and so source. రమణ గారు ఈ రోజు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వెన్ ఐఎమ్ టేకింగ్ హిజ్ ఇన్ఫర్మేషన్, నేను ఒక తిరుపతికి ఒక ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక ఆడియన్ రమణ గారు, హిజ్ నేమ్, హీ గేవ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ దిస్ ఈస్ హిజ్ రిప్లై అండ్ దిస్ రిప్లై వాజ్ వెరీ అథెంటిక్, నాకు బాగా నచ్చింది, సో ఐఎమ్ గివింగ్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ డెవలపింగ్. ఇక్కడ అలా ఎక్నాలెడ్జ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన అథెంటిసిటీ పెరుగుతుంది. సో మస్ట్ నో, ఏం తెలియాలి? రెలవెన్స్, రీజనబుల్, రైట్ ఫర్ ఆడియన్స్, రెడీలీ అండర్స్టాండబుల్ బై ఆడియన్స్. ఇప్పుడు మనం చెప్పాక వాడు మళ్ళీ డిక్షనరీ పట్టుకొని ఆ పదం గురించి వెతికాడు అనుకోండి, చాలా కష్టం. సో రెడీలీ అండర్స్టాండ్ బై ఆడియన్స్, వెల్ స్ట్రక్చర్డ్, స్ట్రక్చర్ ఉండాలి. ఓబీసీ అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఆడియన్స్ స్పాన్, లిజనింగ్ స్పాన్ ఈస్ రెడ్యూస్ టు 7 minutes. ఆడియన్సే కాదు, ఎనీ లెర్నర్ లిజనింగ్ స్పాన్ 7 minutes కి తగ్గిపోయింది. కాబట్టి ప్రతి 10 నిమిషాలకి మన స్పీచ్లో ఒక తడకా ఉండాలి. తడకా ఇన్ ద సెన్స్ ఒక జోక్, లేకపోతే అక్కడ ఒక యాక్టివిటీ, లేకపోతే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో టుడే సెషన్ ఇన్ ద కంటెంట్ ప్రిపరేషన్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద నో ద ఆన్సర్స్ ఫర్ హూ, వేర్, వై, హౌ, వాట్, వెన్. అండ్ దాని తర్వాత 5 points నేను చెప్పాను. దట్ ఈస్ థింక్, సెకండ్ వన్ ఈస్ రీసెర్చ్, థర్డ్ వన్ ఈస్ ఆర్గనైజ్. ఆర్గనైజ్లోనే ఎసెన్షియల్స్ తెలియాలి మనకి. ఎసెన్షియల్స్ తెలిసిన తర్వాత we need to understand that fourth one is rehearse, fifth one is revise. 5 points ఉన్నాయి and 5 R's కూడా చెప్పాను. relevant, reasonable, right for audience, readily understandable by audience, well structured. And here Rajeshwari, I'm signing off my session. Thank you for listening. Thank you so much for your wonderful listening attitude. Especially the people who really on to videos, a special appreciation for you all. కృష్ణుడు చెప్పాడు కాబట్టి భగవద్గీత పుట్టలేదు, అర్జునుడు విన్నాడు కాబట్టి పుట్టింది. కాబట్టి ఇక్కడ విన్న లిజనర్స్ అందరికీ కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, థ్యాంక్ యూ ఇంపాక్ట్ ఫౌండేషన్, థ్యాంక్ యూ గంపా సార్, అండ్ థ్యాంక్ యూ గిరిజా గారు ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ సెషన్. It's been after 2 years, I think I have taken content preparation. And you people really మళ్ళీ నా కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ ప్రిపరేషన్ ని దానికి ఒక లైవ్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ లేడీ మునిలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద యాక్టివ్ పార్టిసిపెంట్స్ రమణ గారు, వసుధ గారు, మధు గారు, అదర్ పీపుల్, ఎవరి పేర్లైనా మర్చిపోతే డోంట్ వరీ. ఝాన్సీ గారు, యా ఐ థింక్
Mukesh Garu, I think you called me to now when I'm seeing your name, I could recall at 6 o'clock or 6:15, I got a call from Mukesh from in Truecaller, but I was in a puja. I couldn't answer your call. I'm really sorry. I couldn't get your call that No time. issue, no issue, ma'am. No issue. Yes, I Yeah. called him. I called him by that time. Yeah, one of my mentor actually. I feel like he feel like something else, but I feel like మీరందరూ మీ అందరికీ నటి నారాయణగా పరిచయం, బట్ మేము ఆయన్ని పద్య నారాయణ అంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ మ్యామ్. ఎనర్జీ లెవెల్స్ మీరు సో మా అందరికీ ఎనర్జీ వచ్చినట్టుంది. అండ్ ద వే యూ ప్రెసెంట్ అండ్ ద వే యూ బ్రింగ్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద ఆడియన్స్, ద వే యూ కమ్యూనికేట్, యువర్ బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, అంటే అన్నీ కూడా అంటే ఇప్పుడు ఎలా అయితే మనం ప్రజెంట్ చేయాలో అనేది మీ కాడి నుంచి రోల్ మోడల్గా తీసుకోవచ్చు. సో అంత చక్కగా ఏ టాపిక్ ఇచ్చినా కూడా ఆ టాపిక్ని అంత మంచిగా చెప్పే ఒక ఇంపాక్ట్లో అంటే ఇట్ ఇస్ రాజేశ్వరి జస్సి గారు ఎలాంటి టాపిక్ అయినా ఇవ్వచ్చు. షీఈస్ మాస్టర్ ఆఫ్ ఆల్ ద టాపిక్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బిజీగా ఉంటారు అండ్ యువర్ నాట్ గివింగ్ సెషన్స్ నవడేస్ టు ద ఇంపాక్ట్ ఫౌండేషన్, బట్ యూ హ్యావ్ గివన్ టు అవర్ బ్యాచ్ అండ్ వీఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you. Days is open for the Q&As. Anyone want to ask the question, you can ask. But finally, I request, please provide the feedback. మీకు బాగా నచ్చితే వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, బాగా నచ్చకపోయినా వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. యా, Great. క్వశ్చన్ ఆన్సర్స్ అడగండి. థ్యాంక్ యూ రాజశ్రీ మ్యామ్. యువర్ 600 ప్లస్ అని చెప్పాను నేను. ఈ 601 సెషన్ ఇది ఆల్సో సూపర్ మ్యామ్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ 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 అంత ఎట్లా అయితే ఒక 7% అయినా ఇందులో ఎంత డెప్త్ ఉన్నది. ఒక ఆడియన్ రీచ్ కావాలంటే మనం ఎంత రీసెర్చ్ చేయాలి ఇన్ఫర్మేషన్ కోసం, ఎట్లా మనం ఎలాగ WH టైప్ క్వశ్చన్స్తో మనం ఎలా వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎలా రిలవెంట్గా ఇవ్వాలి, ఒక కనెక్టింగ్ వేలో వెళ్ళాలి, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేటివ్గా, ఒక యూస్ఫుల్ అయినగా, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అని చెప్పి మీరు తీసుకొచ్చిన చేసాం. సింప్లీ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం చెప్తాను మీకు, ట్రైనింగ్ ఇస్ నాట్ జస్ట్ మీరు మనం ఏదో అనుకుంటాము, బట్ ట్రైనింగ్ ఈజ్ అ పెర్ఫార్మింగ్ ఆర్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ట్రైనర్ ఈజ్ అ పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్. I have met one of the senior, I don't know, it says like 72 years plus aina, Sai Kumar garu, Sai Kumar garu. He'll take the sessions for engineering colleges. He has shown his mobile recently, 4-5 days back. I'm very fortunate to share the session with him. Like first session నేను తీసుకున్నా, second session sir తీసుకున్నారు. ఇట్లా we worked a whole day. ఆయన ఫోన్ చూసినప్పుడు రియల్లీ బ్రెయిన్ ఎగిరిపోయింది. ఏంటి అంటే ఏ అనే ఆల్ఫాబెట్ కింద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి 15 టాపిక్లు ఉన్నాయి ఆయన దగ్గర. బి అనే ఆల్ఫాబెట్ కింద 12 టాపిక్లు ఉన్నాయి. అలా A to Z ఆయన దగ్గర ప్రతి ఆల్ఫాబెట్ కింద 10 టాపిక్లు ఉన్నాయి. హీ హ్యాస్ PPT, హ్యాస్ కంటెంట్. అసలు ఇది అది అని ఏం లేదు. ఇందు గలడందు లేడందు సందేహము వలది, ఎందెందు వెలికినా అందందే గలడు హరి సర్వాంతర్యామి హరి అన్నట్టు ఆయన దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట. సో వెన్ లుకింగ్ లైక్ దాట్ పీపుల్, వాళ్ళని చూసినప్పుడు మనం సముద్రంలో ఆవగింజంతా. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, ఒక టాపిక్ కి ఒక PPT చేస్తే దాన్ని మళ్ళీ ఇమీడియట్ గా వాడకండి. బ్రెయిన్ కి బోర్ కొట్టేస్తుంది. ఆ PPTలో కంటెంట్ మీరు మొత్తం మర్చిపోయాక ఎప్పుడుకో వాడుకోండి. కొంతమంది ట్రైనర్స్ అయితే డిలీట్ చేసేస్తారు ఆ PPTsని, దెన్ అండ్ దెన్ డిలీట్ చేసేస్తారు. సో థ్యాంక్ యూ. ఐ మిస్ దిస్ టు అందుకని ఐ టేక్ ఏ బ్రేక్ అండ్ ఓవర్ టు యూ మ్యామ్. ఎనీ క్వశ్చన్ ఆన్సర్స్? చూడండి, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగండి, ఎందుకంటే ఇంకా కొన్ని నిమిషాల తర్వాత మేడం ఉండరు మళ్ళీ. మ్యామ్ 5 స్మాల్ డౌట్ మ్యామ్. మ్యామ్ 5 R's చెప్పారు, రిలవెంట్, రీజనబుల్ అండ్ రైట్ ఫ్రమ్ ఆడియన్స్ అండ్ అండర్స్టాండింగ్. 5th one, what is the one? 5th one, okay. Yes. You only asked మ్యామ్, మీరే అడిగారా ఇది? లాస్ట్ స్లైడ్ చూపించండి అని. Well structured. No, ma'am, it's me, ma'am. Ma'am, it is well structured, ma'am, actually.
వెల్ స్ట్రక్చర్. స్లైడ్ ఒకసారి చూపిస్తాను. ఒక్కసారి స్లైడ్ చూపిస్తాను. Yeah, I'll show it. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈ రోజు నుంచి మీకు కంటెంట్ ఎక్కడైనా దొరుకుతుంది. బట్ ద థింగ్ ఈజ్ మీ బ్రెయిన్ ని మీరు తీసుకోవాలి. మీరు ఇంతకు ముందు ఒక సినిమా చూసాను, నితిన్ ఏదో సినిమా, నితిన్ అండ్ జెనీలియా, ఐ థింక్ ఇట్స్ సై మూవీ. సై మూవీలో ఒక పాట ఉంటది, దాంట్లో లిరిక్స్ అంతా కూడా రోడ్డు మీద వెళ్ళే బోర్డులు యాడ్ చేసుకుంటూ ఒక పాట లిరిక్స్ ఉంటది. ఆంధ్ర బ్యాంక్ సౌజన్యంతో అలా మధ్యలో లిరిక్స్ వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ మీరు ఎక్కడ చూసినా కూడా మీకు కంటెంట్ దొరుకుతుంది. సో జనరల్గా నా ఊత పదం ఏంటంటే, గులకరాయి నుంచి గోల్కొండ వరకు కంటెంట్ మీరు ప్రిపేర్ చేసుకోగలరు. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ యాటిట్యూడ్. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు యాడ్లు చూసే విధానం మార్చేసుకోండి. ఈ యాడ్ నాకు ఏ టాపిక్ లో ఉపయోగపడుతుంది, రైట్? ఒక చిన్న వీడియోస్ ఉంటాయి, కలెక్ట్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అండ్ వాట్సాప్ స్టేటస్ ఈ రోజు నుంచి మీకు కొత్తగా కనిపిస్తాయి. 4 లైన్ల కథలు ఉంటాయి కదా, వాటిని అనెక్డోట్స్ అంటారు. స్క్రీన్ షాట్లు తీసుకుంటారు, అవన్నీ బుక్ లో రాసుకుంటారు. ఇప్పుడు మీకు గుడ్ మార్నింగ్ మోటివేషన్ కోట్లు ఇన్ని రోజులు బోర్గా అనిపించాయి. ఇప్పుడు ప్రతి కోటు నాకు ఎక్కడన్నా కంటెంట్ లో ఉపయోగపడద్దేమో అనుకుంటారు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ కలెక్ట్ యాజ్ మచ్ యాజ్ యూ అండ్ హ్యావ్ అ కంటెంట్ అండ్ క్రియేటివ్ కంటెంట్. అప్డేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఎనీ టాపిక్. I think no one have a questions. క్వశ్చన్స్ 2 సందర్భాల్లో ఉండవు, బాగా అర్థమైతే లేకపోతే అసలు ఏం అర్థం కాకపోతే, రైట్? ఏం చెప్పారు మేడం అన్నప్పుడు క్వశ్చన్స్ ఉండవు, ఏం చెప్పారు మేడం అన్నప్పుడు కూడా క్వశ్చన్స్ ఉండవు. సో ఐఎమ్ ఆప్టిమిస్టిక్ పర్సన్, ఐ గో విత్ ద ఫస్ట్ థింగ్. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ ఆల్? ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత డౌట్స్ అసలు రావనుకుంటున్నారు మేడం, అంతేకాని ఇప్పుడు ఇది ఎలా ఉంటదంటే మ్యామ్, ట్రైన్ ద ట్రైనరు పెనం వేడి మీదగా ఉన్నప్పుడు దోశ ఎవడైనా వేస్తాడు, పెనం ఆరిన తర్వాత దోశ వేయడం ఉంటుంది. అప్పుడు మళ్ళీ వెల్కమ్ చేస్తాం మేడం, అంతే ఇంకేముంటది. రాజేశ్వరి మేడం ఎక్కడున్నారో వెతుక్కుంటూ వస్తారు. యా మ్యామ్. మధు గారా? అదే మీరు చెప్తుంటే వినాలనిపిస్తూనే ఉంది ఎంతసేపు మ్యామ్. అదే అసలు మాకేం అడగబుద్ది అటు వింటూనే ఉన్నాం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. యా గుడ్ ఈవినింగ్ అండి. చరణ్ మేడం నా పేరు. చరణ్, ఓకే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫుల్లీ లోడెడ్ కంటెంట్ మేడం, చాలా మంచిగా అనిపించింది. యా, ఇస్ ఇట్ ఓవర్లోడెడ్? నో మేడం, ఇట్ ఈస్ సఫిషియంట్, చాలా బాగుంది. అండ్ అంటే ప్రతి మినిట్ ఎంగేజింగ్ గా ఉండింది. అండ్ నెక్స్ట్ మినిట్ గురించి కూడా ఆలోచన లేకుండా ఈ మినిట్ ని ఎంగేజ్డ్ గా అనిపించింది మేడం. అండ్ ఫస్ట్ టైం నాకు రావణాసురుడి మీద కూడా మంచి కన్సర్న్ వచ్చేలా చేశారు మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ యాటిట్యూడ్ అండి. యా నైస్ మేడం. అండ్ ఏదైతే మీరు చెప్పిన టిప్స్ అన్ని చాలా బాగున్నాయి మేడం. అంటే ఆ కంటెంట్ ప్రిపరేషన్ కోసం మీరు ఇచ్చినటువంటి టిప్స్ చాలా బాగున్నాయి, మంచిగా నోట్స్ రాసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ దట్ మేడం. My sincere request, make online resource as your last priority. ఆన్లైన్ రిసోర్స్ ని లాస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఇంక అన్ని అయిపోయినాయి, అన్ని సోర్సెస్ వాడేసాము అన్నాక. ఎందుకంటే మీకు ఆల్రెడీ మెంటర్స్ ఉంటారు, మీ మెంటర్స్ అడగండి, వాళ్ళు చెప్తారు. ఏ నిమిషమైనా కాల్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తామంటారు. అట్లా కాల్ చేయకండి, జస్ట్ మెసేజ్ పెట్టి డౌట్లు అడగండి, వాళ్ళు చెప్తారు. రైట్? యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గిరిజా గారు. ఆన్ ద ఆస్పిషియస్ అకేషన్ ఫెస్టివల్ రోజు నాకు అవకాశం ఇచ్చారు. యా, థ్యాంక్ యూ. ఇంకెవరు లేరా అండి డౌట్స్? ఎంత ఎనర్జెటిక్ గా ఈ రోజు వినాయక చవితి అండి. సార్ చెప్పండి. మేడం మేడం ఇందాక క్వశ్చన్ చెప్పారు, అక్కడ రామనాసురుడిని హైలైట్ చేస్తూ మేడం చెప్పారు. కానీ రాముడిని మేము హైలైట్ చేయడంలో కొంచెం వెనకబడ్డాము. దానికి కారణం మా దగ్గర అంత కంటెంట్ లేకపోవచ్చు. అంటే మా దగ్గర కంటెంట్ కన్నా ఫుల్ గా ఉంటే మేడంకి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చే వాళ్ళేమో అనుకుంటున్నాను మేడం. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ దగ్గర నుంచి అంతా తీసుకొని మీకు ఇంకా మీ దగ్గర అంటే అందరి దగ్గర ఎగ్జాస్ట్ అయిపోయింది అని నేను ఇప్పుడు రామబాణం తీశాను అంతే. రామబాణాన్ని అలా దాచిపెట్టా. మీ దగ్గర రామబాణం ఉందనుకోండి, ఇంకొక బాణం వెతుక్కుంటా నేను. మేడం ఎగ్జాక్ట్ గా మేడం ఇందాక మీరు చెప్పింది, ఆడియన్స్ ఒక క్వశ్చన్ కి ఒక 4-5 ఆన్సర్లు ఇస్తారు, మనం 6వ ఆన్సర్ ఇవ్వాలి లైక్ అన్న కైండ్
యాక్చువల్ గా నేను ఫస్ట్ టైం విన్నాను ఇలా ఈ సెషన్స్ లో. అది చాలా చాలా బాగా ఉంది మేడం. మనం ప్రతిదానికి అన్ని డిఫరెంట్ వర్షన్స్ ప్రిపేర్ అవ్వాలి మనము టు సర్ప్రైజ్ ఆడియన్స్ అని. అది చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్స్. మీకు సలహా చెప్పనా సరే ఈజీగా ఎలా వెళ్ళొచ్చో? ఇంటరాక్ట్ విత్ ద 10-year-old బాయ్, interact with the 15-year-old boy, interact with the 18-year-old boy, interact with the 25-year-old boy, interact with the 70-year person. మీ ఏజ్ గ్రూప్ ఎలాగో మధ్యలో ఇంటరాక్ట్ అవుతారు. వీళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు 5 పర్స్పెక్టివ్స్ దొరుకుతాయి. రైట్. సో మీ ఇంట్లో అడాలసెంట్ పిల్లలు ఉంటే మీకు అడాలసెంట్ కంటెంట్ కి ఎంత కంటెంట్ బొచ్చడి కంటెంట్ డిస్కస్ విత్ దెమ్, టెల్ దెమ్, గివ్ దెమ్. నాకు ఇది రావట్లేదు చెప్పరా అని అడగండి, వాళ్ళు మీకు ఇస్తారు, కుప్పలు కుప్పలు ఇస్తారు. కానీ ఇది కదా అని అడిగితే అది కాదు అంటారు. రైట్. సో ఆస్క్ దెమ్, స్పెండ్ మోర్ టైం. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ యా, సో థ్యాంక్ మచ్. యూ అండి. క్వశ్చన్ గా అడగాలన్నట్టుగా చాలా క్వశ్చన్ తోనే ఆన్సరింగ్ చేయించారు మేడం. చాలా వండర్ఫుల్. ప్లీజ్ మీరందరూ కూడా ఫీడ్బ్యాక్, మనం ఇచ్చేటువంటి గురుదక్షిణ ఏంటి తెలుసా? ఇక్కడ జస్ట్ ఫీడ్బ్యాక్ లో మీరు అట్లీస్ట్ వీలైతే ఒక 1 minute వీడియో చేయండి. వీడియో చేస్తే మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఏమి ఇవ్వట్లే, సింగిల్ ఎంపీ కూడా ఎవ్వరు ఇక్కడ తీసుకోకుండా మనకి స్పీకర్స్ వచ్చి చెప్తున్నారండి. వాళ్ళ చాలా వాల్యుబుల్ టైము. అలాంటి గ్రేట్ స్పీకర్స్ ని మనకి గిరిజా మేడం తెప్పించి ఈ రోజు రాజేశ్వరి గారిని తీసుకొని వచ్చి చెప్పించారు అంటే చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ గిరిజా మేడం, థ్యాంక్ యూ రాజేశ్వరి మేడం, థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యు. అస్సలు ఎనర్జెటిక్ మేడం. థ్యాంక్ యూ. ప్రేక్షకుల చప్పట్లే మాకు దుప్పట్లు కాబట్టి ప్లీజ్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ హరిత ఇవ్వండి. గారు ఉన్నారు మేడం. హరిత హరిత గారు. హరిత మ్యామ్ చెప్పమ్మా. హరిత మ్యామ్ ఒక డౌట్ మ్యామ్. నేను ఫస్ట్ క్లాస్ వాళ్ళకి డీల్ చేసేటప్పుడు ఒక బాబు మాట్లాడింది మ్యామ్, నీరజ్ అనేసి. ఆ బాబుకి వచ్చి మ్యాంగోస్ ఇష్టం మ్యామ్. ఒక్క రోజు వచ్చి ఆ అబ్బాయి చెప్పిండేది చెప్తున్నా మ్యామ్, కన్వే చేస్తున్నాను. ఒక్క రోజు వచ్చి మ్యాంగో కట్ చేసినప్పుడు వచ్చి నీరజ్ కి ఇష్టం అనేసి వాళ్ళ మమ్మీ వచ్చి నా పీస్ కూడా నువ్వే తినేరా, నీకు ఇష్టం కదా అని చెప్పి ఇచ్చారంట. సెకండ్ డేనా థర్డ్ డేనా ఎక్కువ మ్యాంగోస్ ఉన్నా కానీ వాళ్ళ మమ్మీ తింటా అంటే నువ్వు ఎందుకు తింటానో, నాకు ఇష్టం కదా నాకే ఇచ్చేయాలి, ఈ రోజు నువ్వు తినకూడదు. అలా ఉన్నాయి మ్యామ్. మీరు చెప్తే ఇలా డిఫరెంట్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే నాకు ఇది బాబుది గుర్తొచ్చింది. తినకూడదు మళ్ళీ నా దగ్గరకు వచ్చి మా అమ్మకి నేను ఇష్టమే లేదు మ్యామ్, నాకు ఇష్టమైన మ్యాంగో మా మమ్మీ తినేస్తా ఉంది అని చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ కంటెంట్ ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు అంటిల్ అన్లెస్ దే రెసిప్రోకేట్ విత్ అస్. ఓ నీకు ఇలా మళ్ళీ ఆ బాబే అర్థమైందా చెప్తున్నారు అంటామే, మ్యామ్. అలా అదనమాట దాని అర్థం. ఆ బాబాయ్ చెప్తున్నారు ఇంకా ఎక్కువ మ్యాంగోస్ ఉన్నాయి అని చెప్పి. అప్పుడు తినొచ్చు కదంటే నేను ఈ రోజు 2 పీసెస్ తింటా, రేపు 2 పీసెస్ తింటా, మా మమ్మీ అసలు తినకూడదు మ్యాంగో. యా, ఇంకొక చిన్న సజెషన్, ఎవరైనా స్టోరీ కనుక పిల్లలకి చెప్పినప్పుడు డోంట్ టెల్ దమ్ మోరల్. స్టోరీ మోరల్ చెప్పకండి, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్లు తీసుకోండి, బుర్రలు పగిలిపోయేలాంటి ఆన్సర్లు వస్తాయి. కాకి నక్క స్టోరీ చెప్పినప్పుడు మైండ్ బ్లోయింగ్. ఆ రోజు నుంచి డిసైడెడ్ ఇంకెవరికి మోరల్ కథ చెప్పి మోరల్ చెప్పకూడదు. వాడికి ఏం అర్థమైందో తెలుసుకున్నాక వాడు రాంగ్ వేలో వెళ్తే కరెక్ట్ చేయాల్సింది, అంతేగాని మనం మోరల్స్ మనం చెప్పకూడదు అని ఆ రోజు అర్థమైంది. కాకి నక్క స్టోరీలో సింపుల్, పొగడ్తలకి పడిపోకూడదు అని మా అమ్మ మోరల్ చెప్పింది. కాకి నోట్లో చికెన్ పీస్ ఉంటే నక్క వచ్చి పొగిడినప్పుడు. రైట్, మా అమ్మ మోరల్ నాకు చెప్పింది కాబట్టి నేను అదే మోరల్ వెళ్ళా. ఒక అబ్బాయికి ఇదే స్టోరీ చెప్పి మోరల్ ఆఫ్ ద స్టోరీ అనే లోపు వాడు తినేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు అన్నాడు. ఎందుకురా అంటే నాకు చికెన్ అంటే ఇష్టం, మాట్లాడాను కాబట్టే కదా చికెన్ లెగ్ పీస్ పోయింది, అందుకని రేపు నుంచి తినేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, అది కూడా చికెన్ తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు అన్నాడు. ఆ పిల్లోడి వయసు 3 ఏళ్ళు, వాడు నా కొడుకు అనమాట. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. డోంట్ టెల్ ద మోరల్స్ బికాస్ లెట్ దెమ్ థింక్. వాళ్ళని ఆలోచించనివ్వండి. బట్ దే ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే లైక్ రావణాసుర, యూ జస్ట్ కరెక్ట్ అండ్ టెల్ దెమ్, కన్విన్స్ దెమ్ ఇన్ అదర్ వే. యా, థ్యాంక్ యూ అండి. So thank you so much. With the permission of Girija ma'am, can I leave? Any doubts unte adagandi, if not ఇలాగే పట్టేసుకోవాలనిపిస్తుంది మ్యామ్. yeah, please follow me in social media with the Raji Talk 6. I'm Raji, I talk, and 6 is my lucky number. So Raji Talks in Insta and Facebook, you can follow. Thank you so much.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో పండ మచ్. ఇట్ వాస్ పూట కూడా తొందర రియలీ పంపించరా రియలీ మేడం, గిరిజా మేడం గారు? సార్. రాజేశ్వరి గారిని పండగ పూట కూడా తొందర పంపించరా? రాజేశ్వరి గారు, మన మేడం గారు మనకి ఈ రోజు పండగ రోజు కూడా మనకు మేడం నేను వచ్చి ఇస్తాను అంటే మా బ్యాచ్ లో అందరూ బాగుండాలి, అందరూ మంచిగా వినాలి, మంచిగా వాళ్ళందరూ చేంజ్ అవ్వాలి, పబ్లిక్ స్పీకర్స్ అవ్వాలి, ట్రైనర్స్ అవ్వాలి. ఐ విల్ డూ మై కాంట్రిబ్యూషన్. ఇట్స్ ఓకే, నేను వస్తాను, ఐ చేస్తాను. ఆస్క్ గిరిజా గారు, మేడం మీరు నన్ను పిలుస్తున్నారు, మీరు డెడికేషన్ గా చేస్తారు, మీరు వస్తారు, నన్ను పిలుస్తున్నారు, మీ టీం వస్తారు, ఆడియన్స్ వస్తారు అంటే వస్తారు మేడం, వాళ్ళు ఇంకా డెడికేటెడ్ అన్నారు. రియలీ డెడికేటెడ్ మ్యామ్. అందరూ అసైన్మెంట్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ దే ఆర్ డూయింగ్ రియలీ రియలీ వండర్ఫుల్ మ్యామ్. సో వెన్ కంపేర్ టు మీ ఐడి ఒకసారి చాట్ లో షేర్ చేయగలరా? సింపుల్ సార్, రాజీ టాక్ 6 అంతే. నేను మాట్లాడతాను కదా సార్. ఆబ్వియస్లీ అది సో మై నేమ్ ఇస్ అలాంటి రాజీ ఎక్స్పీరియన్స్ అయిన అండ్ ఐ టాక్ వాళ్ళందరికీ తెలుస్తుంది. and I talk and it is 6. That's it. Raji talks 6. థ్యాంక్ యూ మ్యామ్. Yes, ma'am. Thank you Thank you. so much, ma'am. Thank you really so much. Never ending source will come Yeah, thank you. before much. And Thank you, Andy. Once again, have a great festival. Bye. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. Thank you so much, Girija garu, Munlakshmi garu, Mukesh garu, everyone Thank you in so this much. team. థ్యాంక్ యూ Thank you మేడం. so much. నమస్తే. thank you, ma'am. Thank you. Thank you. ఫ్రెండ్స్ అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే అసైన్మెంట్స్ ఈ రోజు ఎలా అయితే మేడం కంటెంట్ గురించి చెప్పారో దాని గురించి కూడా మీకు ఇప్పుడే మనకి అసైన్మెంట్స్ కూడా పోస్ట్ చేస్తాను నేను. ప్లీజ్ ఎప్పటికప్పుడు మనం ఈ రోజు చాలా మంది మేము చేసామని కూడా ఫోన్ చేశారు, బట్ ఎప్పటికప్పుడు రెడీ చేసుకునేసేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు మేడం చెప్పారు కదా, A to Z వరకు ఎలా అయితే ప్రిపేర్ అవుతామో మనమే ఫస్ట్ బెస్ట్ గా ఉంటామండి. 173లో ఎవరు బెస్ట్ అనేది గిరిజా మేడం లాస్ట్ లో చెప్పేస్తారు. వాళ్ళకి స్పెషల్ గా బెస్ట్ ప్రైజ్ కూడా ఉంటుంది, సస్పెన్స్ ఇది కూడా. కాబట్టి 173 బ్యాచ్ లో ఎవరు బెస్ట్ గా ఉండాలి అనేది ఇక్కడ ఆల్రెడీ అందరు కొంతమంది అసెస్ చేస్తున్నారు కూడా, అందుకే మేడం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ ఎవరైతే బెస్ట్ గా కంటెంట్ ప్రిపేర్ చేసుకొని బాడీ లాంగ్వేజ్ తో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ రాబోయే వాటన్నిటికీ కూడా ఎవరైతే బెస్ట్ గా ఉంటారో మేడం వాళ్ళకి గ్రేట్ గా సర్ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. ప్లీజ్ దయచేసి అందరూ కూడా, ఎందుకు ఇంత రిక్వెస్ట్ గా చెప్తున్నామంటే మనం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క వాల్యుబుల్, ఒక్కొక్క మినిట్ కూడా మనకి చాలా వాల్యుబుల్ అండి. ఇక్కడ డాక్టర్ అయ్యండి తను కూడా అంత వాల్యుబుల్ గా మనం కూర్చొని చూడండి చెప్తూ మేడం కూడా అన్ని రాసుకుంటున్నారు. ఇన్ని వీడియోస్ చూస్తా అన్నా కూడా అదే అంటున్నారు కదా, అప్డేట్ లెర్నింగ్ నేను కూడా రాసుకుంటున్నాను. కాబట్టి మనం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క టైం కి కూడా వాల్యూ అనేది ఉండాలి. ఆ వాల్యూని ఇక్కడ మేడం ఇస్తున్నారు. థ్యాంక్ యూ గిరిజా మేడం, మా అందరికీ కూడా ఇంత ఎఫెక్టివ్ గా నేర్చుకునేందుకు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్లీజ్ అండి అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓవర్ టు గిరిజా మ్యామ్. Thank you so much, ma'am. Thank you so much for your wonderful words. It is a teamwork what is running here. So ఇక్కడ ఒక పర్సన్కి ఇట్ ఈస్ నాట్ ఎ క్రెడిట్, ఇట్ ఈస్ ద ఎంటైర్ టీమ్ విచ్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ ఆల్ పార్టిసిపెంట్స్. ఎందుకు అంటే కేవలం ఒకే ఒక్క నినాదంతో, ఎందుకంటే ఊరికొక ట్రైనర్ ఇంటికొక స్పీకర్ అనే నినాదంతో మన ఇంపాక్ట్ ఫౌండేషన్ జరుగుతుంది. అండ్ బేసికలీ ఇట్ ఈస్ ఎ సర్వీస్ మోటో. సో ఆ సర్వీస్ ఉంది కాబట్టి ఆ ఇంటర్నల్ ఫీలింగ్, ఎందుకంటే మేమైతే ఎంత మార్పు తెచ్చుకున్నామో ఆ మార్పుని మీ అందరిలో కూడా తేవాలి అనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ని, అంటే అయిపోయింది కదా అమౌంట్ ఇస్తూనే కాదు, మీలో నిజంగా ఒక మార్పుని తీసుకురావాలనే ఉద్దేశంతోనే దీన్ని మొదలుపెట్టింది. అండ్ అలాగే స్పీకర్స్ని కూడా అలాంటి వాళ్ళనే తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళకి ఏ టైంలో అయితే కుదురుతుందో ఆ టైంని అడ్జస్ట్ చేసుకొని, ఎందుకంటే ఆ బెస్ట్ ఇవ్వాలి అని. అండ్ మీ సైడ్ నుంచి బెస్ట్ మీరు ఎలా ఇవ్వగలరు అంటే బై డూయింగ్ ద అసైన్మెంట్స్, అండ్ బై డూయింగ్ అసైన్మెంట్స్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్, అండ్ బై గివింగ్ ద ఫీడ్బ్యాక్ యు ఆర్ మేకింగ్ యువర్ టీచర్ or a speaker happy, or whatever you are giving the feedback is for their improvement. Whether it is good or bad, it is their improvement. So good feedback aithe group lo pettandi. If it is a critics, then keep it personally to your mentors. So mentors will forward it to the concerned speaker anamata. So this is the only gift you can give. And the best participant award okati untundi, and best mentor award kuda untundi. So ఎవరైతే పార్టిసిపెంట్ అన్ని చేయడం జరుగుతుందో దే విల్ గెట్ వన్. అండ్ మెంటర్ హూ ఈస్ మేకింగ్ ఆల్ దేర్ పార్టిసిపెంట్స్, వాళ్ళ గ్రూప్లో ఉండే పార్టిసిపెంట్స్ అసైన్మెంట్స్ చేయడం కానీ పర్సీవ్ చేయడం కానీ, సో అలాంటి వాళ్ళకు ఒకటి ఉంటుంది. అండ్ టుమారో గంపా సార్ ఈస్ కమింగ్. సో సార్ ఏ టైంలో జాయిన్ అవుతారో తెలియదు. సో సార్
వచ్చే టైంకి మీరు ఉండండి. బికాజ్ దెన్ నడ్డి నారాయణ సార్ క్లాస్ ఉంటుంది రేపు. మనకు నారాయణ సార్ పద్యనారాయణ అని అన్నారు కదా మేడం గారు. సో అలా పద్యనారాయణ గారు క్లాస్ ఉంటుంది రేపు. సో సార్ క్లాస్ తీసుకుంటూ ఉండంగా గంపా సార్ ఎప్పుడు వస్తారో అప్పుడు ఆ సెషన్ క్లోజ్ అవుతుంది అనమాట. సార్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో బీ అలర్ట్ అండ్ ఆల్ మెంటర్స్ హ్యాస్ టు కమ్ టుమారో. అందరు మెంటర్స్ రావాలి అండ్ అందరూ పార్టిసిపెంట్స్ రావాలి. ఏ బ్యాచ్ నుంచి అంటే ఏ గ్రూప్ ఉంటుంది కదా మెంటర్స్ గ్రూప్, ఏ గ్రూప్ నుంచి అతి ఎక్కువ పార్టిసిపెంట్స్ వచ్చారో ఆ గ్రూప్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. ఓకే, సో మీ గ్రూప్లో వాళ్ళకి మీరే మోటివేట్ చేసుకోనో కాల్ చేసుకోనో రేపు క్లాస్ అటెండ్ అవ్వమని చెప్పండి. సో It will be in the morning or evening, madam? ఈవినింగ్ 8 to 9 సార్, ఫిక్స్డ్ టైమింగ్. Okay. ఇప్పుడు నేను అసైన్మెంట్ కూడా మీకు ఈ రోజు కంటెంట్ ప్రిపేర్ చేసే దాని గురించే చెప్పానండి. నిన్న బాడీ లాంగ్వేజ్ అలాగే దానికి ముందు జరిగినటువంటి సెషన్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కూడా దగ్గరికి వచ్చాము. ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మన బాడీ పోస్చర్ కావచ్చు, వెనక బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఈ రోజు కంటెంట్ ప్రిపరేషన్ కావచ్చు, ఏదైనా ఎనీ టాపిక్స్ ఉంటది, దాంట్లో కొన్ని పెట్టున్నాను చూడండి. దానికి తగ్గట్టు మీరు గనక కంటెంట్ అనేది ప్రిపేర్ అవ్వగలిగితే మీరు ఈజీగా వేయచ్చు. ఈ రోజు మేడం చెప్పారు కదా, ఇప్పుడే చేసేసేయండి, చేసి పోస్ట్ చేసేసేయండి, హ్యాపీగా ఉంటుంది, మర్చిపోకుండా ఉంటారు. అలాగే దీనికి రిలవెంట్ గానే రేపు ఇలా అయితే మేడం చెప్తున్నారో దాన్ని కొన్ని టిప్స్ ఆలోచించుకొని ఏం సార్ వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు అనుకోకుండా డైర్ గా మాట్లాడేందుకు కొంచెం ప్రాక్టీస్ చేయండి. మిర్రర్ ముందర కావచ్చు, మీకు ముందర కావచ్చు, బాత్రూమ్ లో కావచ్చు, ఎన్నిసార్లు అయినా. ఇన్ కేస్ ఏదైనా మర్చిపోతాం అనుకుంటే రాసుకోండి, చిన్న చిన్న స్లిప్స్ లో పక్కన పెట్టుకోండి. మనకి విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, విజిటింగ్ కార్డ్స్ లాగా రాసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వి వీడియోస్ తీయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మేడం ప్రెజెంటేషన్ చాలా బాగుంది మేడం ఈరోజు. అది ఏమన్నా దొరుకుతుంది మేడం, ఇవ్వగలుగుతారా? పీపీటీ అడుగుతారా మేడం? ఇఫ్ షీ కెన్ షేర్. ఆల్రెడీ అన్ని స్క్రీన్ షాట్ చేసుకొని, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసారా అన్ని పేజెస్ మేడం? సార్ మనకి రికార్డింగ్ సెషన్ వస్తుంది కదా, దాంట్లో యూ కెన్ రైట్ రికార్డింగ్ సెషన్ లో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. రికార్డింగ్ సెషన్ లో అన్ని మళ్ళీ రికార్డింగ్స్ పంపిస్తాను. రికార్డింగ్ సెషన్ ఉంటుంది మేడం, బట్ అది చాలా బాగుంది పీపీటీ కాబట్టి అడిగాను. అదే కాపీ కొట్టద్దు, మనమే చేసుకోవాలి అని అన్నారు. మేడం ఇస్తారో లేదో, బట్ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసింటే యు కెన్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ ద గ్రూప్స్. ఓకే, మోస్ట్లీ నాకు తెలిసి వసుదా భాస్కర్ గారు స్క్రీన్ షాట్ తీసినట్టున్నారు, ఆర్ హరిత గారు. సో మీరు తీసిన స్క్రీన్ షాట్స్ ఈ రోజు మీరు అన్ని గ్రూప్ లో పోస్ట్ చేయండి. వీడియో నుంచి తీసుకుంటాం మేడం. థ్యాంక్ యూ. షూర్. అంటే అడగచ్చు మేడం ని, అంటే అడిగితే బాగుండదు అని అనిపిస్తుంది. ఓకే, షూర్. ఓకే, సో లెట్ us wind off this session and tomorrow we'll meet exactly at 7:50. So 7:50 కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే we can talk till 8:05 till the speaker comes, so that it will be covered. So by 7:50 join అయిపోండి రేపు క్లాస్ కి. Hope there is no further questions and let us wind off this session. Feedback please. Feedback ఇవ్వండి. So this feedback will go to the madam and also subscribe to the madam's channel. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పండగ అయినా కూడా మీరందరూ అటెండ్ అయ్యి ఈ క్లాస్ని ఇంత కంటెంట్ని తీసుకున్నారు కదా. ఇట్ ఈస్ నాట్ కంటెంట్, ఇట్ ఈస్ కాంటెంట్. ద ప్రొనౌన్సియేషన్ డిఫర్ అవుతుంది. ఈవెన్ ఐ ఆల్సో లర్న్డ్ ఆఫ్టర్ జాయినింగ్ దిస్ ఇంపాక్ట్ ఫౌండేషన్. సో దట్స్ వాట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లెట్స్ వైండ్ ఆఫ్ ద సెషన్ బై సేయింగ్ జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.